అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ డబ్బులు నేనిస్తానత్తయ్య. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? వెంకట్రావుది చిన్న ప్రైవేటు ఉద్యోగం. సత్యవతి గృహిణిగా ఉంటుంది. ఇక వీళ్ళిద్దరూ కూడా మనుషులు తక్కువ కష్టం ఎక్కువ ఫలితం రావాలి అనుకునే సగటు మానవులు. దాంతో వీళ్ళిద్దరికీ ఎలాంటి స్థిరచరాస్తులు లేకపోయినా ఆశలు మాత్రం ఎక్కడో ఉంటాయి. మనుషులు నేల మీద నడుస్తున్న కోరికలు ఆకాశాన్ని అంటుతూ ఉంటాయి. వీళ్ళిద్దరి దాంపత్యానికి గుర్తుగా వీళ్ళకి 3 పిల్లలు కలిగారు. పెద్దబ్బాయి పేరు అర్జున్, ఆ తరువాత రెండో వాడి పేరు వరుణ్, ఆ తర్వాత కూతురు పుట్టిందే. ఇక కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ ఆ వచ్చే జీతంలోనే కటీబెట్టిగా ఎలాగో సంసారాన్ని అతి కష్టం మీద ఈడ్చుకురావటం మొదలుపెట్టారు. అంతా దాంట్లో పిల్లలకి అక్షరజ్ఞానం అయితే ఇప్పించాలి, అది తప్పదు కదా. దాంతో పిల్లాన్ని తీసుకెళ్ళి ఒక సాదాసీదా నార్మల్ స్కూల్లో ముందు పెద్దబ్బాయిని జాయిన్ చేశారు. అయితే పెద్దబ్బాయి చిన్నప్పటి నుంచి కూడా ఏకసంతాగ్రహే. 5 సంవత్సరాల పాటు వీళ్ళ ఇంట్లోనే ఉంచి 6వ సంవత్సరం 1వ తరగతిలో జాయిన్ చేసిన 1వ తరగతి చదివే పిల్లాడిని టీచరు ఒక స్పీచ్ ప్రిపేర్ చేయించింది. అయితే 10th క్లాస్ పిల్లలు సైతం ఎక్కడైనా మర్చిపోయి తొట్టు పడ్డారేమో కానీ అక్కడికి ఆ స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్కి పెద్ద వాళ్ళు చాలామంది గెస్టులు చాలామంది వస్తే వాళ్ళందరి ముందు అర్జున్ తడబడకుండా ఆ స్పీచ్ని అనర్గళంగా చెప్పాడు. దాంతో చప్పట్లతో మారుమోగిపోయింది అక్కడ మొత్తం సభ అంతా కూడా. దానికి తోడు ఆ వచ్చిన వాళ్ళంతా పిల్లాడి టాలెంట్ మెరిట్ చూసే నిర్ఘాంతపోయారు. ప్రిన్సిపల్ గారు అదే స్టేజ్ మీద అర్జున్ని కౌగిలించుకొని ఎత్తుకొని ముద్దాడే, ఇలాంటి మెరిట్ ఉన్న స్టూడెంట్ల భవిష్యత్తు చాలా పేరు ప్రఖ్యాతలు పొందాలని, రేపొద్దున బాబు భవిష్యత్తు వెలిగిపోవాలని వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ ఆయనకి తెలుసు. ప్రిన్సిపల్ గారు చాలా మంచి ఆయన. దాంతో పిల్లాడు ఎంత చదువుకుంటానంటే అది, ఏం చదువుకుంటానంటే అది, మొత్తం నా ఖర్చుతోనే నేను చదివిస్తానని, అలాగే పిల్లాడికి తిండి బట్ట ఖర్చులతో సహా మొత్తం పూచి నాదేనని ఆ స్టేజ్ మీద ఉన్న పెద్దల సాక్షిగా ఆయన అక్కడే మాటిచ్చాడు. అసలు ఎప్పుడైతే పిల్లాడు అలా స్పీచ్ చెప్పాడో మీడియాలంతా హోరెత్తిపోయినాయి. ఒక్కసారిగా స్కూల్కి అడ్మిషన్ల వెల్లువెత్తేసింది. స్కూలు ఒక బిల్డింగ్లో ఉండేది కాస్త అర్జున్ పుణ్యమా అంట ఇంత టాలెంటెడ్ పిల్లలు ఇలాంటి స్కూల్లో ఉన్నారు, ఈ స్కూల్ పిల్లల్ని ఎంత టాలెంటెడ్గా తయారు చేస్తోంది అనే దాంతో పేరెంట్స్ అందరూ క్యూలు కట్టించి మరీ పిల్లల్ని ఫీజులు కాస్త పెంచినా కూడా పర్వాలేదని అదే స్కూల్లో వేయటానికి చాలా ఇష్టపడ్డారు. ఒక్క బిల్డింగ్లో ఉన్నటువంటి ఆ స్కూలు ఏకాఏకిన ఒక్క సంవత్సరంలోనే 5 బ్రాంచ్లు అయిపోయింది ఆ సిటీలో. దాంతో ప్రిన్సిపల్ ఆనందానికి అవధులు లేవు. దానికి అంతటికీ కారణం అర్జునే. మెయిన్ బ్రాంచ్లో చదువుకునేవాడు అర్జున్ అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన ప్రియమైన శిష్యుడు. అర్జున్ని టీచర్లు కొట్టకూడదు, తిట్టకూడదు, ఏమీ అనకూడదు. అర్జున్ని ఎక్కడా కూడా డిసప్పాయింట్ కానివ్వకూడదు, అన్నిట్లో ఎంకరేజ్ చెయ్యాలి. అర్జున్కి సంబంధించినటువంటి బుక్స్, యూనిఫాము, అర్జున్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి షూ సాక్స్తో సహా ఆయనే భరించి 10th క్లాస్ వరకే ఆయన స్కూల్లోనే ఉంది కాబట్టి పిల్లాడి మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి అని పిల్లాడిని ఫస్ట్ బెంచ్లో కూర్చోబెట్టి మరీ ప్రతిదీ వాడికి అర్థం కాలేదంటే మీరు ఆగిపోయి అయినా సరే ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళాలని వార్నింగ్ ఇచ్చేవాడు ఆయన. అలా పిల్లాడి మీద వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం, దానికి తోడు అర్జున్ చాలా చురుకైన వాడు, చాలా షార్ప్గా ఉంటాడు. సత్యవతి వెంకట్రావుది వెకిలి మనస్తత్వం. ఆ వెకిలితనం అంతా కూడా మిగతా 2 సంతానానికి వచ్చిందే. పెద్దబ్బాయికి ఎటు ఫీజు కట్టే పని లేదు, లైఫ్ టైం కట్టే పని లేదు. ఆ పంతులుగాడు ఎటు మాటిచ్చాడు కాబట్టే మిగతా 2 పిల్లల గురించి అయితే మనమే ఆలోచించుకోవాలి కదా. అంతా దాంట్లో సత్యవతికి టైలరింగ్ వచ్చు, పని చేయదు. అంతా దాంట్లో సత్యవతికి పిండి వంటలో వచ్చు. ఏదో ఒకటి పెట్టుకొని ఏ పచ్చళ్ళలో ఏ కారప్పొళ్ళో
అమ్ముకోవచ్చు. చచ్చ అలాంటివి చేయదు. పిండి వంటలు వచ్చు, చేసి పెట్టమని ఎవరైనా అడిగినా నాకే అవ్వట్లేదంటదే. పొద్దస్తమానం కూడా ఇక ఇంట్లో రాజభోగాలు అనుభవించలేకపోతున్నానని, అందరూ కారుల్లో తిరుగుతున్నారని, నగలేసుకుంటున్నారని, నా బతుకు కాటన్ చీరల దగ్గర పసుపు తాడు దగ్గరే ఆగిపోయిందని, ఏదో బతుక్కి సుఖం లేకుండా పోయిందని, మొగుడు వస్తా బిర్యానీ పొట్లం తెస్తాడా, నూడిల్స్ తెస్తాడా, ఫ్రైడ్ రైస్ తెస్తాడా అని సత్యవతి ఇక కూతురు కొడుకు ఆబగా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. అంత దాంట్లో మాత్రం అర్జున్కి చురుకుదనంతో పాటు కోపం కూడా చాలా ఎక్కువ. ఒక్కడే కూర్చొని చదువుకుంటాడు. ఎవరూ తన్నే కెలక్కూడదు, కదిలించకూడదు. సత్యవతి వెంకట్రావుకు అప్పుడప్పుడు నోరు లేసి వెకిలివాగుడు వాగే, రే ఎట్రా కాళ్ళొత్తు, రే ఎట్రా ఒళ్ళు పట్టు, రే ఎట్రా తలొత్తు అంటే చేతిలో ఏదుంటే అది తీసుకొని ఆ పక్కనే విసిరి కొట్టేసి వెళ్ళిపోయేవాడు. ఒక్కడే డాబా మీద కూర్చొని దోమలు కుట్టించుకుంటా ఆయన చదువుకుంటాడు. కానీ మధ్య మధ్యలో చెల్లెలు వెళ్ళి వెకిలి వేషాలు వేయటం, తాగే నీళ్లు తమ్ముడు మొహం మీద పోయటం, చెల్లెలు అలా కూర్చొని చదువుకుంటుంటే రాసిన నోట్స్ మీద ఇంకు చిమ్మి రావటం, ఇలాంటి వెకిలి వేషాలు వేస్తే పడేసి తుక్కు కింద బాది వదిలిపెట్టేవాడు. ఒరే చెల్లిని కొడతావా, తమ్ముడిని కొడతావా అని అమ్మా నాన్నలు చెయ్యెత్తితే, మిమ్మల్ని అయినా సరే తప్పు చేస్తే నేను అస్సలు ఊరుకోను. నా పని నేను చేసుకుంటున్నప్పుడు మిమ్మల్ని నేను కదిలించినప్పుడు మీరు నన్ను కదిలించకూడదు అని స్ట్రిక్ట్గా చెప్పేవాడు. వాళ్ళకే మెంటల్ వెధవా, కోపిష్టి వెధవ, సన్నాసి వెధవ అనే పిల్లాన్ని తిట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఇంత దాంట్లో మాత్రం క్లాస్ బై క్లాసు ఎదిగే కొద్దే పిల్లాడికి అసలు కటఫ్ ఎక్కడ తీయాలో కూడా అర్థం కాక బుర్ర గోకేసుకునేవాళ్ళు టీచర్లు. ఎంత ప్యాషన్గా చదవటం అనేది ప్రిన్సిపల్ ఇంతవరకు ఆయన జీవిత చరిత్రలోనే చూసిన మొదటి స్టూడెంటు అర్జున్. పడి చదివేవాడు. అలా చదువుతూ పిల్లాడు 10th చాలా బెస్ట్ ఎవర్ మార్కులు తెచ్చుకున్నాడు. దాంతో ప్రిన్సిపల్ గారు మాటిచ్చిన ప్రకారం 10th క్లాస్ వరకు ఆయన స్కూల్లోనే అయిపోయినప్పటికీ ఇప్పుడు పిల్లాడిని కాలేజీలో వేయాలి కదా. పిల్లాడు 10th ఫస్ట్ వచ్చేసరికి మీడియాల వాళ్ళు, టీవీల వాళ్ళు వచ్చి పిల్లాడి ఫోటోలు తీసుకొని పిల్లాడి గురించి దద్దరెళ్ళిచ్చి హోరెత్తిచ్చేస్తే ఒక కాలేజీ వాళ్ళు అలాంటి మెరిట్ స్టూడెంట్ని మా కాలేజీలోనే చేర్చండి, మాకేమీ ఫీజులు కట్టొద్దండి, బాబుని మా కాలేజ్లో జాయిన్ చేస్తే చాలు అనేసరికి ప్రిన్సిపల్ గారు చూసి ఏది బెస్ట్ కాలేజో పిల్లాడికి 5-6 కాలేజీల ఆఫర్ వస్తే ఏసీ క్లాస్ రూముల్లో కూర్చొని లగ్జరీయస్గా చదువుకునేటటువంటి ఎడ్యుకేషన్ బాగుండేటటువంటి ది బెస్ట్ కాలేజీని చూసి అందులో జాయిన్ చేశాడు. ఆయన మీద ఫీజుల భారం ఏమీ పడలేదు. కాకపోతే ఇప్పటి వరకు పిల్లాడిని యూనిఫాముల మీదే గడుపుకుంటూ వచ్చారు సత్యవతి వెంకట్రావు. మెంగ మెతుకులేదు మీసాలకు సంపెంగ నూనె అని పిల్లాడికి పొద్దున వాడు యూనిఫామ్ వేసుకొని వెళితే ఇక పిల్లాడికి స్కూల్లోనే టిఫిన్, స్కూల్లోనే లంచ్, స్కూల్లోనే స్నాక్స్, ఈవినింగ్ వచ్చేటప్పుడు కూడా ప్రిన్సిపల్ గారు పిల్లాడికి స్కూల్లోనే పెట్టి పంపించమంటే పిల్లాడికి 1వ తరగతి తర్వాత వీళ్ళు కడుపుకి ముద్ద పెట్టింది లేదు, ఒంటికి బట్టిచ్చింది లేదు, వాడికి ఫీజు కట్టింది లేదు, వాడికి ఒక బుక్ కొన్నది లేదు, ఒక పెన్సిల్ కొన్నది లేదు. మొత్తం ప్రిన్సిపల్ గారే చూసుకుంటూ వచ్చాడు. ఇంటికి మాత్రమే ఏదో ఒక అతిథిలా వచ్చి ఒక్కడు డాబా మీద పడుకొని చలికాలమైనా ఎండాకాలమైనా ఒక్క వర్షాకాలం మాత్రం వరండాలో పడుకుంటాడు అర్జున. అసలు ఎవరితో ఒక వాదన ఉండదు, గొడవ ఉండదు. మౌనంగా తన పనేదో తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. తన చదివేదో తను చదువుకుంటాడు. కానీ వీళ్ళే అలా ఉండనివ్వరు. కెలకటం, సత్యవతి ఒరే ఎట్రా వచ్చి ఇల్లుడు అంటాం, 2 బొచ్చులున్నాయి కడిగేరా అంటాం, వెంకట్రావు ఇటు వచ్చి నాకు ఒళ్ళు పట్టు అంటాం, నాకు అరికాళ్ళ కొబ్బరి నూనె రాయంటాం, అలాగే తమ్ముడికి ఒంట్లో బాగాలేదంట, తమ్ముడికి కాసేపు కాళ్ళు ఒత్తిరా అంటాం, తమ్ముడికి క్రాఫెన్సురా పోరా అంటాం, చెల్లెలకి అయి చేయంటాం ఈ చేయంటాం. అలాంటి లేఖీ పనులు అర్జున్ అస్సలు చేయడు. దాంతో ఇంట్లో వస్తువులు పగిలిపోతూ ఉండేవి. ఇలా రోజులు గడిచిపోతూ పిల్లాడు కోపం అని వీళ్ళు అనుకుంటారు, సెల్ఫ్ రెస్పెక్ట్ అని ప్రిన్సిపల్ సార్ అనుకుంటాడు. ఎందుకంటే కొంతమంది పిల్లలు ఏకసంతాగ్రహులుగా ఉంటారు. వాళ్ళు ఎంతైతే చదువుతారో ఆ చదువు మీద వాళ్ళ ఎఫర్ట్స్ ఎంతైతే పెడతారో
వాళ్ళని ఎవరూ డిస్టర్బ్ చేయకూడదు, ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయాలి. సత్యవతి వెంకట్రావు ఎంకరేజ్ చేసి చచ్చేది, సపోర్ట్ చేసి చచ్చేది ఎటూ లేదు. ఆ పిల్లాడి ఫీజులో అవి కట్టేది ఎటూ లేదు. పైగా ఇవన్నీ పక్కన పెట్టే మిగతా కూతురు కొడుకు అంతంత మాత్రపు అట్టెసర చదువులే. అదే స్కూల్లోనే వీళ్ళిద్దరికి కూడా అదే ప్రిన్సిపల్ గారి దగ్గర అడుక్కొని డిస్కౌంట్ల మీద జాయిన్ చేశారు. వాళ్ళిద్దరినే చేసిన టీచర్లు కూర్చోబెట్టి రుద్ది అరగరుద్దితే మంజరికి వచ్చేది మహా అయితే పాస్ మార్కులు, వరుణ్కి వచ్చేది మహా అయితే గనక ఓ 50% లాగుతాడు. దాంతో ఆయన అలా ఎవరో ఎక్కడో ఒకళ్ళే పుడతారేమో, వాళ్ళని ధ్రువ నక్షత్రాలు అంటారేమో అనుకునేవాడు ఆయన. నిజం చెప్పాలంటే ఆయన పిల్లలు కూడా అంత చదవరు. ఆ తర్వాత అర్జున్ అలా చదువుకుంటూ కాలేజ్లో పిల్లాడు చాలా అందంగా ఉంటాడు, మంచి హైటు వెయిటు పర్సనాలిటీ. దానికి తోడు ఆయనే ఈ ఇంటర్ నుంచి ఇంట్లో ఉండకూడదులేమనమని పిల్లాడిని హాస్టల్లో కూడా జాయిన్ చేసేసాడు. హాస్టల్లో కూడా వాళ్ళ ఫీజు పిల్లాడికి తగ్గించారు. అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటనేది చెక్ చేసి మరీ జాయిన్ చేసి ఏసీ రూమ్ ఉండేలాగా జాయిన్ చేసి వచ్చాడు ప్రిన్సిపల్ గారు. జాయిన్ చేసిన తర్వాత పిల్లాడిని ఒకరోజు వెంట పెట్టుకొని తీసుకెళ్ళి ఆయనే పిల్లాడికి చెప్పులని షూస్ అని, దాంతోపాటు పిల్లాడికి బట్టలని, వాడికి అవసరమైన స్టేషనరీ అని, దానికి తోడు పాకెట్ మనీకి ఉంచుకో నాన్న అని చెప్పి నెలకి ఎంత అని చెప్పి పిల్లాడి అకౌంట్లో వేసి ఒక అకౌంట్ ఓపెన్ చేసి వాడి చేతిలో పెట్టాడు ప్రిన్సిపల్ సారు. వీళ్ళ క్యాస్ట్కి స్కాలర్షిప్ వచ్చే ఇది కూడా లేదు కాబట్టి పిల్లాడు ఆ డబ్బుల్నే వృధా చేయకుండా అవసరమైతేనే ఖర్చు పెట్టుకుంటూ చాలా బాగా చదివేవాడు. లెక్చరర్స్ కూడా వాళ్ళు ముందు చెప్పబోయే టాపిక్ కూడా అర్జున్ ఇదిలా అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అన్నన్నా అనే ముక్కు మీద వేలేసుకొని చూస్తుండేవాళ్ళు. అంత టాలెంటెడ్ వాళ్ళు. ఒకటే అనుకునేవాళ్ళు, అప్పట్లో అర్జునుడు ఉండేవాడంట, తర్వాత ఏకలవ్యుడు ఉండేవాడంట, కర్ణుడు ఉండేవాడంట. అలాగే ఇలాంటి వాళ్ళు చరిత్రలు సృష్టించడానికి అక్కడొకళ్ళు పుడతారేమోనని చెప్పి అంత బాగా చదివేవాడు పిల్లాడు. ఇక ఎంసెట్లో టాప్ హైయెస్ట్ ర్యాంక్ వచ్చింది. ప్రిన్సిపల్ గారి ఆనందానికి అవధులు లేవు. ఇంటర్ మార్కులు అయితే గనక అన్ని న్యూస్ పేపర్ల వాళ్ళు వచ్చే పిల్లాడి ఇంటర్వ్యూల కోసం ఎగబడ్డారు. కాలేజీ పేరు ఒక్కసారిగా మారు మోగిపోయింది. ఏ జూనియర్ కాలేజీలో చదివాడు అనేదే. కష్టమంతా వాడిదే అయినా సరే మా వాళ్ళ కాలేజీలో చదవటం వల్ల వాళ్ళ లెక్చరర్ల వల్లే పిల్లాడు అలా పాస్ అయ్యాడని ఎవరైనా చెప్పుకుంటారు కాబట్టి పెద్ద పెద్ద హోర్డింగ్లు పెద్ద పెద్ద ఫ్లెక్స్లు వేయించారు అర్జున్వే. ఆ తర్వాత ఆయనే ఇంజనీరింగ్ కాలేజీలు చాలా ఆఫర్ చేసినాయి ఫ్రీ సీట్లు విత్ హాస్టల్ ఫీజు కూడా ఫ్రీగా అర్జున్కే. చూసి అందులో చాలా మంచి ది బెస్ట్ కాలేజు సెలెక్ట్ చేసి మరి ఇంజనీరింగ్ కాలేజ్లో ఆయన జాయిన్ చేశాడు. అసలు అర్జున్ లాంటి అబ్బాయి వాళ్ళ కాలేజీలో చదవటం వాళ్ళ వరం వాళ్ళ పుణ్యం అనుకున్నారు వాళ్ళు. అలాంటి కాలేజీలో జాయిన్ చేసి పిల్లాడికి కావలసినవన్నీ ఎప్పట్లాగే ఆయనే కొనిచ్చి పిల్లాడిని ఏమన్నా అవసరమైతే నాకు ఫోన్ చేయనా అన్న అనే, ఎక్కడైనా అమ్మా నాన్నలు వెళ్ళి పిల్లాడిని అప్పుడప్పుడైనా చూసి రావాలి. ఎక్కడైనా అమ్మా నాన్నలు వెళ్ళి పిల్లాడి బాధ్యత అసలు ఏం చదువుతున్నాడు ఏంటనైనా కనుక్కోవాలి. ఏది జరిగినా ప్రిన్సిపల్ గారే వెళ్తాడు గార్డెన్ సంతకాల దగ్గర నుంచి పెట్టడానికి. అమ్మా నాన్నలుగా వీళ్ళు ఉన్నారన్నది తప్ప ఏమీ చేసేది ఉండదు అక్కడ. ఇక కూతురు కొడుకు మాత్రం పొద్దున్నే తీసుకొచ్చి దింపుకోవటం, ఆ తర్వాత మళ్ళీ తీసుకొచ్చే వాళ్ళకి బ్రేకులు ఇచ్చుకోవటం, లంచ్ ఇచ్చుకోవటం, ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ బ్రేక్ ఇచ్చుకోవటం, మళ్ళీ ట్యూషన్ దగ్గరికి వచ్చి అక్కడ అరగంట నుంచొని వచ్చిన అమ్మలక్కలతో ముచ్చట్లు చెప్పటం, ఆ తర్వాత ట్యూషన్ నుంచి వాళ్ళని తీసుకొని వెళ్తా ఇంటికి అలా సెకండ్ షో సినిమా చూపించుకొని తీసుకెళ్ళటం, వెళ్ళి టీవీ సీరియల్స్ ముందు కూర్చోబెట్టడం, లేదంటే అమ్మలక్కల గాసిప్స్ దగ్గర కూర్చోబెట్టించడం, లేదంటే కనుక వాడిని క్రికెట్ మ్యాచ్కి గాలికి గ్రౌండుల్లోకి వదిలేయటం. ఇలా ఎందుకు పనికి రాకుండా మిగతా ఇద్దరిని మాత్రం వీళ్ళే అలా తయారు చేశారా వాళ్ళే అలా అయ్యారా ఏమో, కొన్నిటిని విధికే వదిలేయాలేమో. కానీ అర్జున్ చిన్నప్పటి నుంచి ఎప్పుడు అలా ఉండేవాడు కాదు. ఆ విషయం వీళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు, వీళ్ళ చుట్టాలు బంధువులకి తెలుసు, ప్రిన్సిపల్ సార్కి మరీ తెలుసు.
అర్జున్ ఇంజనీరింగ్లో కూడా అలాగే చదవటం మొదలుపెట్టాడు. అర్జున్ టాలెంట్ని చూసిన ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్, లెక్చరర్లు కూడా షాక్ అవటం మొదలుపెట్టేంత బాగా చదవటం మొదలుపెట్టాడు అర్జున్. ఎందులో చూసినా టాపర్ 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 అనే కాలేజ్ అంతా మారుమోగిపోతూ ఉండేది ఎప్పటికప్పుడు అర్జున్ గురించే. ఏ డైవర్షన్స్ ఉండవు అర్జున్కే. అర్జున్ అందంగా ఉంటాడని, అర్జున్ చదువుతాడని, అర్జున్ తెలివైన వాడని. యూజువల్గానే అమ్మాయిలు అలాంటి అబ్బాయిలకి అట్రాక్ట్ అయిపోవటం సహజం. చాలామంది అమ్మాయిలు ప్రపోజ్ చేసినా, క్లోజ్ అవ్వాలని ట్రై చేసినా ఎందుకో అర్జున్ ఎవరికి స్పేస్ ఇచ్చేవాడు కాదు. చిన్నప్పటి నుంచి అర్జున్కి ఉన్నటువంటి ఉత్తమ లక్షణాలలో అతి ముఖ్యమైన లక్షణం ఎదుటి మనిషిని క్యాలిక్యులేట్ చేస్తాడు. ఎదుటి మనిషి గురించి కూలంకషంగా తెలుసుకుంటాడు. వాళ్ళల్లో తప్పేంటి, ఒప్పేంటి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అసలు వాళ్ళ పద్ధతి ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారో, మనుషుల ముందెలా వెనకెలా, వాళ్ళకి ఎన్ని రకాల ఫేసెస్ ఉన్నాయి, ఎన్ని రకాల మాటలు ట్విస్టింగ్ టంగ్స్ ఉన్నాయి, మొత్తం కూడా తెలుసుకోకుండా ఏదే మాట్లాడు. తనెవరి జోలికి వెళ్ళడు. తన జోలికి ఎవరైనా వస్తే అదే అమ్మా నాన్నలైనా సరే ఊరుకోడు. అప్పటి వరకు ఊరుకున్న అర్జున్ ఒకసారి అనుకోకుండా ఇంటికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఏదో బ్యాంక్ స్టేట్మెంట్లు అవి తీసుకోవాల్సి వచ్చిందని చెప్పి. అయితే వెళ్ళిన పిల్లాడిని వీళ్ళు పట్టుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి, చదువుతున్నానని బలుప కొవ్వ, పార్ట్ టైములు చేయొచ్చుగా, మాకు డబ్బులు పంపొచ్చుగా, నాన్న ఇబ్బంది పడిపోతున్నాడు, అసలు ఇల్లు జరగటం ఎలా ఉందో తెలుసా అంటే, చదువుకునే నేను వాటన్నిటి మీద ఎలా కాన్సన్ట్రేషన్ చేస్తానని ముందు ప్రశాంతంగానే చెప్పినా, డబ్బులు 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 అని ప్రిన్సిపల్ గారిని అడగొచ్చు కదా, ఆ అవసరం ఈ అవసరం, ఆ ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టులని మాకు సర్దొచ్చు కదా అంటే, విద్యాదానం చేసేవాళ్ళు తల్లిదండ్రుల కన్నా ఆ దేవుడితో సమానమైనంత గొప్పవాళ్ళు. వాళ్ళని వెన్నుపోట్లు పొడిచి చదివిస్తున్నారు కదా అనే స్వార్థంతో వాళ్ళని అవసరాలకు వాడుకునే అవకాశవాదిని కాదు నేను అంటే, అబ్బో దిగొచ్చాడండి, ఎక్కడా పెద్ద గొప్ప అని పిల్లాన్ని కొట్టడానికి మీదకెళ్తే, అన్నాళ్ళు వాడి చిన్నోడు, ఇప్పుడు వాడి పెద్దోడు. అన్నాళ్ళు వాడి కోపం వీళ్ళు చేసే పనుల మీద నచ్చక వచ్చేవి. కానీ ఇప్పుడు తప్పేదో ఒప్పేదో తెలుస్తున్న వయసులో వీళ్ళు మాట్లాడిన పద్ధతి తప్పు కదా. న్యాయం న్యాయంగా, ధర్మం ధర్మంగా ఉండాలి. ఎవడు ఈ రోజుల్లో ఒకటి బాధ్యత తీసుకొని చదివించేదే, ఆయన పిల్లలతో సమానంగానే చూసేవాడు అర్జున్ని అన్ని విషయాల్లో. అలాంటి వాళ్ళని గొప్పవాళ్ళు అనుకొని, వాళ్ళకి రుణపడ్డాం అనుకొని, వాళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలనుకోవాలే కానీ వాళ్ళని అవసరాలకు వాడుకోవాలనుకోవటం స్వార్థం తప్పు కదూ. దాంతో అప్పటి వరకు చేతిలో ఉన్న వస్తువులు ఏవైనా ఉంటే జస్ట్ కిందకెళ్ళి పడేయి కాస్త వీళ్ళిద్దరి మొహాల మీద పడ్డాయి ఈసారి. అదేంట్రా అమ్మనలా నాన్ననలా అనేపాటికి చెల్లి మీద తమ్ముడిని, తమ్ముడి మీద చెల్లెల్ని వేసి 4 బాదులు బాది తుక్కు ర్యాగ్గొట్టి వెళ్ళాడు. వీడి పొగరు, వీడి బలుపు ఎన్నాళ్ళులే కానీ ఉద్యోగం రాని అక్కడి నుంచి మొత్తం మనమే ఎలా వీడి లైఫ్ ఏంటనేది డిసైడ్ చేసి డిజైన్ చేయకుండా అయిపోద్దా ఏంటి అనుకున్నారు. ఆ తర్వాత ఎప్పుడూ లేనిది ఇద్దరు కూర్చొని ఒక ఆలోచన చేసుకున్నారు. వాడు బంగారు గుడ్లు పెట్టే బాతు, వాడిని కొట్టో తిట్టో గొడవలు పడో మనం ఏం సాధిస్తాం, అది కాదు చెయ్యాల్సిందే. ఎటు ఒకటి భారం తగ్గినట్టేనని దేవుడు తగ్గించాడు. ఆ ప్రిన్సిపల్ గారు ఈడ్చుకొచ్చేస్తున్నాడు. మిగతా ఇద్దరు పిల్లల్ని గట్టెక్కించాలంటే ఇప్పుడు వాడే మనకు అవసరం అనే దాంతో ఎప్పుడూ లేనిది సెలవులకు కూడా అసలు అర్జున్ ఇంటికి రాడు, హాస్టల్లో ఉండొచ్చు. ఆ హాస్టల్లోనే ఉంటూ తను ఇంకా ఎక్స్ట్రా ఏదైనా నాలెడ్జ్ కోసమని ప్రిన్సిపల్ గారు ఎక్కడెక్కడ బుక్స్ తెప్పించి పిల్లాడికి తీసుకొచ్చి ఇస్తూ ఉండేవాడు. అవి చదువుకుంటూ కూర్చోవటం అంటే అర్జున్కి ఇష్టం. ఆయన కాస్ట్లీ ల్యాప్టాప్ కొనిపెట్టాడు. దాంట్లో ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్స్ అన్నీ తీసుకొని కొత్త కొత్త ప్రాజెక్ట్ వర్క్లన్నీ ఎలా చేయొచ్చని అర్జున్ వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. పిల్లాడి దగ్గరకు వచ్చి పిల్లాడిని దువ్వి, ఎలా చదువుతున్నావు నాన్న, బాగా చదవాలి, నిద్రాహారాలు మానేసి చదవాలి, తిండి తిప్పలు మానేసి చదవాలి, నువ్వు ఏమైపోయినా సరే చదివే తీరాలి, నువ్వు మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, లక్షల్లో ప్యాకేజీ తెచ్చుకోవాలి, ఆ తర్వాత నువ్వు ఆ లక్షలు ఇంకా ఇంకా కోట్లల్లోకి పెరిగేంత సంపాదించాలి, నువ్వు నీకన్నా ఎటు తమ్ముడు చెల్లి చిన్నోళ్ళు కదమ్మా, వాళ్ళు ఇంకా ఇంటర్కి కూడా రాలేదు కదమ్మా, స్కూల్లోనే ఉన్నారు కదమ్మా, నీ చదువు అయిపోయేపాటికి
అప్పటికే తమ్ముడిదే ఇంటర్ అయిపోద్ది, అంతే. అక్కడి నుంచే వాడిని నువ్వే ఇంజనీరింగ్ చదివించమ్మా పెద్ద కాలేజీలో, ఆ తర్వాత వాడికి పెద్ద ఉద్యోగం ఇప్పించు నాన్న, ఇప్పించి తమ్ముడినే పెళ్లి చేసి వాడిని ఆ తర్వాత సెటిల్ చేయమ్మా, నీ చేతిలోనే పెడుతున్నాం వాడినే. ఇక చెల్లెలంటావా, ఇది పెద్దగా చదువుకొని సచ్చేది లేదులే కానీ డిగ్రీ దాకా చదివిచ్చి దీన్ని మాత్రం పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్కి ఇచ్చి కోట్ల రూపాయలు కట్నమైనా వెనకాడతామా? మన చెల్లెల సుఖం కన్నా మనకు ఎక్కువ నాన్న. ఇక ఆడపిల్ల ఎప్పుడూ కూడా మన గుండెల మీద భారంగా ఉండకూడదు నాన్న. దిక్కుమాలిన సంబంధాలు చూస్తే పుట్టింటి వైపు పద్దాక వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది ఆడపిల్ల. అట్టాటి సంబంధాలు లేకుండా మంచి సంబంధం ఇచ్చి చక్కగా బంగారం అది పెట్టి బాగా కట్న కానుకలు అవి ఇచ్చి చెల్లెలకి అన్నీ మనమే చూసి లాంఛనాలతో సహా పెళ్లి చేసి పంపిద్దామమ్మా. ఇక మాకంటావా, మేము కోరుకునేది ఏముందయ్యా, మాకంటూ అంత బ్యాంక్ బ్యాలెన్సు నెలకో 1,00,000 రూపాయలు వడ్డీ వచ్చేలాగా, దానికి తోడు ఒక సొంత ఇల్లు, గూట్లో పడుంటాం ముసలి గువ్వలం రెండింటిని ఇద్దరం కూడాను. మీ నాన్నకి నాకు తిరగటానికి ఒక కారు, నా ఒంటి మీద అలా ఒక 100 కాసులు బంగారం, మీ నాన్నకు 25 కాసులు బంగారం. ఏదో ఇక అలా ట్రిప్పులకి వెళ్ళొద్దాం అనుకున్న కళ ఏనాడో పెళ్ళైనప్పటి నుంచి హనీమూన్ అని అది కాస్త ఆ తేనెచంద్రుడు ఎప్పుడో కరుడు గట్టిపోయాడు నా విషయంలో. కాస్త అట్టా ట్రిప్పులకి పంపిస్తే ఆ తర్వాత ఇక టీవీ చూసుకుంటా అలా వంటోళ్ళని పెట్టుకొని పనోళ్ళని పెట్టుకొని పని చేయించుకుంటా ఏదో టయానికి అంత ముద్ద తింటా హాస్పిటల్లో చూపించుకొని రోగాలయ్యి లేకుండా అలా కాస్త యోగాలు జిమ్ములు అవి చేసుకుంటా కాస్త మధ్యలో దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ పూజ పునస్కారం దేవుడికి కూడా మరి చేపియాలి కదా. నీకింత మంచి జీవితాన్ని ఇచ్చినందుకు అలా చేపిస్తా, గడుపుకొచ్చేద్దాం నాన్న అని చెప్తే అన్నిటినీ ప్రశాంతంగా విన్నాడు. నిజం చెప్పాలంటే అర్జున్ సెల్ఫిష్ కాదు. అర్జున్కి ఎవరికి ఎంత ఇవ్వాలో ఎంత చేయాలో ఏం చేయాలో తనకంటూ ఒక ప్లాన్ ఉంటుంది, తనకంటూ ఒక అంచనా ఉంటుంది. కానీ వీళ్ళు అడిగిన ఇంత దాంట్లో నీ లైఫ్ ఏంటని కానీ, నీకంటూ ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని కానీ, నీకంటూ నీ లైఫ్లో నీ భార్య నీ పిల్లలు నీ సంసారం అనేది ఉండాలని కానీ అమ్మా నాన్నలు మాట్లాడకపోవటం అర్జున్ గమనించిన అతి పెద్ద విషయం. చాలామంది పేరెంట్స్ లాగానే కామన్గానే మాట్లాడి వెళ్ళారు, రెస్పాన్సిబిలిటీస్ అప్పచెప్పి వెళ్ళారు, ఏమీ మాట్లాడకుండా. ఒకప్పుడు వాళ్ళ మీద ఉన్నటువంటి ఆసక్తి లేదు, ఇవాళ నిరాసక్తత లేదు, తన బాధ్యతలు ఏంటనేవి తనకెవరూ గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అలా చదువుకుంటూ అర్జున్ ఫైనల్ ఇయర్కి వచ్చేసాడు. ఫైనల్ ఇయర్కి వచ్చేలోపు 10 లక్షల సార్లు చెప్పుంటారు అర్జున్కి ఆ విషయం. ఇది ఇలా ఉంటే వీళ్ళ ప్లాన్ వీళ్ళేం చేసుకున్నారంటే, అర్జున్ చదువు అయిపోతే అర్జున్కి పెద్ద జాబ్ వస్తే కోట్ల రూపాయల కట్నాలు తెచ్చే కోడలు వచ్చుద్ది, ఒకవైపున ఆ డబ్బులు తామే తీసుకోవచ్చు, దాంతోపాటు ఇక కొడుకు తమ కనుసన్నల్లోనే తమ దగ్గరే పడుంటాడు, వాళ్ళ మాటినే కోడల్ని తెచ్చుకుంటే చాలనే వాళ్ళ ప్లాన్లయ్యో వాళ్ళు చేసుకోవటం మొదలుపెట్టారు. ఈ ఇంతకాలంలో కూడా అర్జున్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉండగా ఆ కాలేజు జూనియర్ ఇంటర్ దగ్గర నుంచే డైరెక్ట్గా పీజీల వరకు ఉందే. పీజీల వరకు ఉండేసరికి ఇక ఆ కాలేజ్లో అందరికీ కలిపి ఏదో ఒక ఫంక్షన్ లాంటిది పెట్టారు. అర్జున్ వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ స్పీచెస్ అవి ఇవి జరుగుతుంటే అర్జున్ పక్కన వచ్చి ఒక అమ్మాయి కూర్చుందే. చూడ్డానికి ఆ అమ్మాయి ఏమి అందగత్తె కాదు, రంభ కాదు, ఆకాశంలోంచి దిగొచ్చిన ఆవిడ ఏమి చెప్పాలంటే అప్సరస కాదు, చాలా సింపుల్గా నార్మల్గా ఉంది ఆ అమ్మాయే. కానీ చాలా అట్రాక్టివ్గా అనిపించింది. అప్పటి వరకు తనకి చెప్పిన అంతమంది అమ్మాయిల కన్నా ఏదో స్పెషల్గా అనిపించే అర్జున్కి చూడగానే ఆ అమ్మాయి మీద ఒక మంచి అభిప్రాయం కలిగింది. అర్జున్ క్యారెక్టర్ ఎలాంటిది అంటే, ఒకళ్ళ గురించి మనం లోతుగా తెలుసుకోకుండా వాళ్ళ మీద ఫీలింగ్స్ పెంచుకొని అనవసరంగా మన మైండ్ని పక్కదోవలు పట్టించుకున్నా కూడా అది వెళ్ళి చదువు మీద పడుద్ది ఆ ప్రభావం అనే దాంతో మనసును కూడా తొక్కేస్తాడు కంట్రోల్లో పెట్టి. తను చెప్పేటట్టు తన ఆలోచనలు వినాలి, తను చెప్పినట్టు తన మనసు వినాలి, తన బాడీ కూడా వినాలి. ఆ మూడింటిని ఒకేసారి లైన్లో ఉంచుతాడు. కళ్ళు వెళ్ళిన ప్రతి చోటికి మనసు వెళ్ళిన ప్రతి చోటికి మనిషి, ఎలాంటి వెళ్ళటం అనేది అర్జున్ హిస్టరీలోనే ఉండదు. ఇక ఆ తర్వాత
ఆ అమ్మాయిని హాయ్ అని తనే పలకరించాడు. ఎవరిని పలకరించని అర్జున్ వింతగా ఆ అమ్మాయిని హాయ్ అనేసరికి ఆ అమ్మాయి అలా తిరిగి హాయ్ అందే. అంటే ఈ కాలేజేనా నువ్వు అని అడిగితే అవును నువ్వు అందే. అర్జున్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అని చెప్తే ఓ నువ్వేనా అర్జున్ అంటే తెలుసా నేను నీకు అన్నాడు. అసలు నువ్వు తెలియంది ఎవరికి బాబు, ఈ కాలేజ్కి వచ్చిన చిన్న జూనియర్ ఇంటర్ స్టూడెంట్ దగ్గర నుంచి పీజీ చదివి వెళ్ళిపోయే సీనియర్ల వరకు సార్లు ప్రతిరోజు నీ గురించి ఎవరో ఒకళ్ళు మ్యామ్లైనా చెప్తూనే ఉంటారు. అర్జున్ అలా చదువుతాడు, అర్జున్ ఇలా చదువుతాడు, అర్జున్ అలా ఉంటాడు, అర్జున్ ఇలా ఉంటాడు, అర్జున్కి అయితే కనుక ఇది సార్ట్అవుట్ అయిపోద్ది, అదే అలా ఇది ఇలా, తనైతే లైబ్రరీలో ఉంటాడు, లేదంటే హాస్టల్లో చదువుకుంటాడు, లేదంటే చెట్టు కింద చదువుకుంటాడు, లేదంటే ఫోన్లో చదువుకుంటాడు, లేదంటే ల్యాప్టాప్లో చదువుకుంటాడు. నీ గురించి ఎప్పుడు అదే చెప్పేదే. ఒక మాట అడగనా నేను నిన్ను, ఇంతకీ నీ పేరు చెప్పలేదు నువ్వు నాకు. ఓ ఐఎమ్ సారీ, నా పేరు జ్యోతి. ఏం చదువుతున్నావు నువ్వు ఇక్కడ? డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మన గురించి మనం ఇంట్రడక్షన్ కూడా ఇవ్వకుండా చాలా మాట్లాడేయటం అలవాటు అనుకుంటా కదా అనేపాటికి అని నవ్వేసి అలాంటిదేమీ లేదు. అంటే ఎంతైనా మీరు టాపర్లు కదా, అలా పలకరించేసరికి కొంచెం ఎగ్జైట్మెంట్ అనిపించింది అని మాట్లాడుతున్న ఆ అమ్మాయి అమాయకత్వం, ఆ అమ్మాయి బోలాతనం, ఒక రకంగా చెప్పాలంటే ఆ అమ్మాయిలో కపటం మోసం ఆ అమ్మాయి మొహంలో కనపడలేదు అర్జున్కి. ఆ మాట్లాడుతున్నంతసేపట్లో ఆ అమ్మాయి ఫోన్ నెంబరు, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ తనకు అవసరమైన మొత్తం తీసేసుకున్నాడు అర్జును. తీసుకున్న తర్వాత ఆ అమ్మాయిని ఏం చదువుతున్నావు అని అడిగితే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, తర్వాత ఏంటి ప్లాన్స్ అన్నాడు. అంటే ఏమీ లేదు, ఇదే కాలేజ్లోనే పీజీ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఓహో అదేంటి అందరూ ఇంజనీరింగ్ అయితే తమరు డిగ్రీ అంటే మన బుర్రకి ఎక్కేయే కదా మనం చెయ్యాలి. ఆ ఇంజనీరింగ్లో అంత పెద్ద పెద్ద సమ్స్ మీలాంటి టాపర్ల వల్ల కావాల్సిందే కానీ నాలాంటి బుజ్జి బ్రెయిన్ ఉన్న స్టూడెంట్ వల్ల కావులేండి అనేపాటికి అండి ఏమక్కర్లేదులే అర్జున్ చాలు అంటే నవ్వేసిందే. ఆ తర్వాత మరి నువ్వేం చేయబోతున్నావు? నెక్స్ట్ నేనేం చేస్తాను, ఎంటెక్ చేస్తాను అంటే ఎక్కడ? ఈ కాలేజ్లోనే అన్నాడు. అనేసరికి ఓ ఇంకా అర్జున్ సారు ఈ కాలేజ్లోనే ఇంకో 2 years ఉంటారనమాట. ఏను ఉండవా అంటే ఉంటా, ఎందుకుండను, నేను ఇక్కడే పీజీ చేద్దామనే అనుకుంటున్నాను అని చెప్పి ఆ మాట్లాడటం అయిపోయిన తర్వాత ఇద్దరు వెళ్ళేటప్పుడు హాస్టలా నువ్వు అని అడిగాడు. లేదు నేను డే స్కాలరే అని చెప్పింది. కానీ అర్జున్ మాత్రం వాళ్ళు ఉండేది వేరే ఊరు, అర్జున్ వాళ్ళది ఇప్పుడు అర్జున్ చదువుతున్న ఇంజనీరింగ్ కాలేజ్ వేరే ఊరు, అర్జున్ ఇక్కడ కూడా హాస్టల్లోనే ఉంటున్నాడు. అయితే నేను హాస్టల్లే అంటే తెలుసు అనేసి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అలా మొదలైన పరిచయం, ఆ అమ్మాయి వాట్సాప్లో ఉండటం చూసే హాయ్ అని మాట్లాడటం, ఆ అమ్మాయితో ఒక మంచి స్నేహం, అలా ఒక వారం 10 రోజులు మాట్లాడిన తర్వాత అవుటింగ్ ఉంది బయట కలుద్దామా అన్నాడు. అలాగే అని చెప్పి ఆ అమ్మాయి వచ్చింది. వస్తే ఒక చోట కూర్చున్నారు ఇద్దరు. కూర్చుంటే అర్జున్ ఎవరి గురించి అయినా సరే డెప్త్గా అనేది చిన్న విషయం, ఇన్డెప్త్గా తెలుసుకుంటాడు. ఎందుకంటే ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనుకుంటే అది రాకుండా మనం ఎలా ఉండాలి అనే దాని గురించి చాలా ముందు చూపుతో, చాలా తెలివితేటలతో, చాలా ప్లానింగ్గా ఆలోచించే తత్వం అర్జున్దే. ఇవన్నీ బుక్స్ ఇచ్చిన నాలెడ్జే, సత్యవతి వెంకట్రావు ఇచ్చిన నాలెడ్జ్ ఏం కాదు పిల్లాడికి. అలా కూర్చొని మాట్లాడుతూ మధ్య మధ్యలో కలుస్తూ ఫోన్లో మాట్లాడుతూ అలా చాట్ చేసుకుంటూ అర్జున్కి జ్యోతి గురించి తెలిసిన విషయాలు ఏంటంటే జ్యోతికి తల్లి తండ్రి ఇద్దరూ లేరు. జ్యోతి అనాథ. జ్యోతి వాళ్ళ మేనత్త దగ్గర ఉండి అక్కడ పెరుగుతోంది. వాళ్ళు ఇంట్లో చాకిరీ చేయించుకుంటూ కొడుతూ తిడుతూ జ్యోతి వాళ్ళ అమ్మ నాన్నది కాస్త ఆస్తుంటే అమ్ముకొని ఆ డబ్బులు కూడా వాళ్ళే తీసేసుకొని ఒక ఇల్లు ఒక స్థలము ఉంటే అమ్మి తీసేసుకొని ప్రపంచం కోసం జ్యోతిని చదివిస్తున్నారు వాళ్ళు. వాళ్ళ మేనత్తకి జ్యోతికి వరుసయ్యే కొడుకులు లేరు, ఆవిడకి 2 కూతుళ్ళే. కాబట్టి జ్యోతి బతికిపోయిందేమో అనుకున్నాడు అర్జున్. జ్యోతి చాలా మంచి పిల్ల. నిజం చెప్పాలంటే గనక తన ఫీజు గురించి వాళ్ళు ఏమీ పట్టించుకోరు. ఇక్కడ కాలేజీ నుంచి వెళ్ళిన తర్వాత ఇంటి పని వంట పని ఫాస్ట్గా ఒకవైపు నుంచి చేస్తూనే టైలరింగ్ చేసుకుంటుంది. దాంతోపాటు పిల్లలకి ట్యూషన్లు చెప్పుకుంటుంది. ఆ డబ్బులు తెచ్చే ఆ అమ్మాయి ఫీజుగా కట్టుద్ది. దానికి తోడు జ్యోతికి స్కాలర్షిప్ వస్తుంది. దాంతో కొంతవరకు ఆ స్కాలర్షిప్ మీద వెళ్ళిపోద్ది జ్యోతి
జ్యోతి ఫీజు. ఇలా జ్యోతి కూడా కష్టాల కడలిలో పుట్టి పెరిగినటువంటి అమ్మాయే. అర్జున్ లైఫ్ ఎలా అయితే దాతల మీద ఆధారపడిందో జ్యోతిని అలా చదివించే దాతలు కూడా ఎవరూ లేరు. ఒక వయసు వచ్చేంత వరకు ఇక ఆ అమ్మాయి కష్టాన్ని ఆ అమ్మాయే పడి భరించుకుంటూ నెట్టుకొని వస్తోంది ఇప్పటి వరకు కూడాను. ఎప్పుడో 6th క్లాస్ నుంచి అనుకుంటా జ్యోతి ఒకవైపున స్కాలర్షిప్ మీద మిషన్ నేర్చుకొని అలా చిన్న చిన్నగా ఫస్ట్ మిషన్ పనికి వెళ్ళేది. ఆ తరువాత తనే కుట్టడం నేర్చుకొని కాసిన డబ్బులు పోగు చేసుకొని మిషన్ కొనుక్కొని కుట్టడం మొదలుపెట్టి తన ఫీజులు తనే కట్టుకుంటూ చివరికి వాళ్ళింట్లో ముద్ద తింటున్నందుకు వెట్టి చాకిరీ చేస్తూ వాళ్ళు కొడితే పడుతూ తిడితే పడుతూ పై ఎత్తున తన పొట్టకయ్యే భుక్తి ఖర్చు కూడా నెలకింతని వాళ్ళకి ఇచ్చేసేయాలి. అదేమంటే మా ఇంట్లో ఉంటుంది, మేమే చూస్తున్నాం, మేమే దాని ఫీజులు కడుతున్నాం, చదువు చెప్పిస్తున్నాం, మేమే దానికి 3 పూట్ల ముద్ద పెడుతున్నామనే ప్రచారాలు వాళ్ళు చేసుకుంటారని కూడా జ్యోతి ఓపెన్గానే చెప్పింది అర్జున్కి. పీజీ అయిపోయాక ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏముంది అర్జున్, నేను జాబ్కి అప్లై చేస్తాను, జాబ్ వస్తే ఇక నేను ఆ నరకం పడలేకపోతున్నాను, ఆ తర్వాత జాబ్ చేసుకుంటాను, వచ్చిన తర్వాత నేను పీజీ దాకా చదువుకుంటే ఇంటర్ పిల్లల వరకు ట్యూషన్ చెప్పుకోలేనా? ఎంతో కొంత వస్తాయి, దానికి తోడు రోజుకు 2 బ్లౌజులు కుట్టుకున్నా నాకు ఒక 2,000 రూపాయలు 1,500 రాకపోవా? 4 డబ్బులు పోగు చేసుకొని నాకంటూ 1 BHK అయినా ఒక చిన్న గూడు కొనుక్కొని ఆ తర్వాత నాకంటూ ఓ బుజ్జి స్కూటీ కొనుక్కొని ఆ తర్వాత అన్నాడు. ఆ తర్వాత ఏముందే, ఇంకా ఇలా బతుకుబండిని నడిపించుకెళ్ళిపోవటమే. ఎవరిని ప్రేమించట్లా లేదు అర్జున్, అంత ఓపిక లేదు, తీరిక లేదు, అంత ఇంట్రెస్ట్ కూడా లేదు అందే. నిజంగానే ఆ అమ్మాయి ఎవరికి ఐసైట్లు ఇవ్వటాలో, ఎవరికి మెసేజ్లు చేయటాలో, ఎవరితో క్లోజ్గా ఉంటాలో, వాడుగా పోతే వీడు అంటాలు, గిఫ్ట్ల కోసం ఎక్స్పెక్ట్ చేయటాలో, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అర్జున్ బిల్లు కట్టినా మరోసారి బయటికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి అర్జున్ను వారించి బిల్లు కట్టేస్తూ ఉంటుంది. ఎవరు ఏదిస్తారా, ఫ్రీగా టైంపాస్ చేద్దాంలే, వాళ్ళతో కొన్నాళ్ళు తిరిగేద్దాంలే, ఎవడు చూస్తాడో ఎవడికి తెలుసో, రేపు 100 మందితో తిరిగేసిన తర్వాత ఎవడో ఒక బహరాగాడు దొరకపోళ్లే, వాడిని చేసుకొని వెళ్ళిపోదాం అనుకునే తత్వం కాదు జ్యోతిది. నిజం చెప్పాలంటే నిప్పు లాంటి పిల్ల. జ్యోతికి క్యారెక్టర్ ఉంది, అది అర్జున్కి బాగా నచ్చిన విషయం. అమాయకురాలు, నిజం చెప్పాలంటే స్వార్థపూరితమైన కాదు, ద్రోహబుద్ధి ఉన్నది కాదు. ఆ అమ్మాయికి ఏదైనా నా వరకు నేను అనుకునే సెల్ఫిష్ తత్వం లేదు. మంచి పిల్ల. ఆ అమ్మాయిలో అందం కన్నా అణకువ, ఆ అమ్మాయిలో అహంకారం కన్నా మంచితనం, గర్వం కన్నా ఓర్పు సహనాలు ఎక్కువ. అవి గమనించి అర్జున్కి జ్యోతి మీద పరిచయం కాస్త స్నేహం, స్నేహం కాస్త ప్రేమగా మారిపోయింది. ఆ తర్వాత అర్జున్ అదే కాలేజీలో పీజీలో చేరటం, జ్యోతి కూడా పీజీలో చేరటం జరిగిపోయింది. అర్జున్ ఎంటెక్ చదువుతూ జ్యోతి ఆ తర్వాత తను ఆల్రెడీ BA చదివింది అంతకుముందు, ఇప్పుడు MA చదువుకుంటోంది. ఇలా రోజు ఫోన్లు చేసుకోవటం, మాట్లాడుకోవటం, అప్పుడప్పుడు బయట అవుటింగ్లకు వెళ్ళినప్పుడు కలవటం. ఒక రోజున అర్జున్ ప్రపోజ్ చేశాడు జ్యోతికి. నీతో నాకు ప్రేమ అంటే ప్రేమ కాదు, పెళ్లి చేసుకునే ప్రేమే అన్నాడు. అంటే అది కాదు అర్జున్, ప్రేమించుకోవటానికి మన ఇద్దరం చాలేమో, కానీ పెళ్లి చేసుకోవటానికి మీ క్యాస్ట్ వేరు, మా క్యాస్ట్ వేరు, దానికి తోడు నాకు అమ్మా నాన్నలు ఎవరూ లేరు, మీ అమ్మా నాన్నలు నన్ను ఎలా యాక్సెప్ట్ చేస్తారు, మీ ఫ్యామిలీ నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటుంది, రేపు వాళ్ళు నన్ను కోడలుగా ఒప్పుకోకపోతే, ఒక అబ్బాయితో ప్రేమాయణాలు సాగించే తర్వాత నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళకి ద్రోహం చేయలేక మనసు ఒకళ్ళకి శరీరం ఒకళ్ళకి అన్నట్టు నేను ఉండలేను అర్జున్. అంటే నువ్వు ఆలోచించింది కూడా కరెక్టే, తప్పని నేను అనను, కాకపోతే చాలా లాంగ్ ప్రాసెస్ ఆలోచించావేమో, మన ఏజ్కి మించిన ఆలోచనని నీకు అనిపించట్లేదు అంటే అందే. ఏమీ లేదు, నా వరకు నా లైఫ్లో ఏది కావాలి, ఎప్పుడు కావాలి, ఎక్కడ కావాలి, ఎంత కావాలి, ఎలా కావాలి అనేది చిన్నప్పటి నుంచి నాకు నేనే డిసైడ్ చేసుకుంటూ పెరిగిన వాడినే. నా లైఫ్ మీద నాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది. నా లైఫ్ గురించి నాకు ఏ డెసిషన్ ఎప్పుడు ఎక్కడ ఎలా తీసుకోవాలి అనేది, ఎవరికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలనేది, ఎవరిని ఎక్కడుంచాలనేది, ఎవరి స్థానం ఏంటనేది నాకు బాగా తెలుసు. నువ్వు మరీ ఇంత ఓవర్ సెన్సిటివ్గా ఉండొద్దని నీకు చాలాసార్లు చెప్పాను. ధైర్యంగా ఉండాలి.
ఇంత మెత్తగా ఉంటే ప్రపంచం బ్రతకనివ్వదు, ధైర్యంగా ఉండాలి అని చెప్పి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీకు నా మీద నమ్మకం ఉంటే, నువ్వు నిజంగా నన్ను నమ్మే మాట అయితే, ప్రేమకి పునాది నమ్మకం, పెళ్ళికి పునాది కూడా నమ్మకమే. లైఫ్ లాంగ్ నేను నిన్ను హ్యాపీగా చూసుకుంటానని నువ్వు నమ్మితే కనుక, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మితే కనుక, నాకేమీ హగ్గులొద్దు, ముద్దులొద్దు. నేనేమి సెక్స్ కోసమో చీప్గా అమ్మాయిని యూస్ చేసుకొని వాడేద్దాం అనుకునే వాటి కోసమో నేను నిన్ను లవ్ చేయమనమని అడగట్లేదు. అలా అనుకుంటే నాకు క్లాస్లో వన్ నైట్ స్టాండ్లకు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, నా ఎక్స్పెన్సెస్ భరించేవాళ్ళు చాలామంది ఉన్నారు, నన్ను అబ్రాడ్ తీసుకెళ్లేవాళ్ళు, పెళ్లి చేసుకొని ఇల్లరికి ఉంచుకునేవాళ్ళు, నాతో బిజినెస్లు పెట్టించేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ కాదని నేను నిన్నే ఎందుకు కావాలనుకున్నానో తెలుసా? నీ మంచితనం నన్ను ఆకట్టుకుందే, నీ కల్లా కపటం లేనితనం నువ్వు కావాలనుకునేలా చేసింది నన్ను. నాకు మనుషుల ముందొక మాట వెనకాల ఒక మాట మాట్లాడే అలవాట్లేదు. నా కోపం ఎక్కువ అంటారు, కాకపోతే అది కోపం కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్ అని, నేను మాట్లాడే దాంట్లో న్యాయం ఉంటుందని నేను అనుకుంటాను అనేసరికి జ్యోతి అర్జున్ లవ్ని ఓకే చేసిందే. ఆ తర్వాత నిజంగానే అర్జున్కి అది కూడా లిమిటేషన్స్లోనే ఉంటుంది. ఏదో ప్రేమిస్తున్నాను కదా అని ఆ అమ్మాయిని గోడ పక్కకు రావా ముద్దు పెట్టుకుందాం, లేదంటే ఓయో రూములకి రావా వెళదాం, అది కాదంటే పర్సనల్గా గోవా ట్రిప్పులకి వెళదాం పదా, ఇద్దరం కలిసి ముందేద్దాం పదా, పర్లేదులే నేను బర్త్ కంట్రోల్ వాడతాను, ఒకసారి ఫిజికల్ అయితే ఏముందే, ఇలాంటి చెత్తవాగుళ్ళు అసలు వాగడం. పైగా జ్యోతిని ఖాళీగా ఉండటం ఎందుకు, కంప్యూటర్ కోర్సు నేర్చుకో అని పోరే కంప్యూటర్ కోర్సుల్లో జాయిన్ చేశాడు. అర్జున్ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇంటర్న్స్కి చాలా పెద్ద చోట వర్క్ చేయడానికి వెళ్ళాడు కంపెనీకి. అలా ఇంటర్న్స్కి వెళ్ళిన దగ్గర కొంత అమౌంట్ కూడా వచ్చింది, అది అర్జున్ ఎవరికి ఇవ్వలేదు, తన అకౌంట్లోనే ఉంచుకున్నాడు. ఆ తర్వాత ఫైనల్ ఇయర్ అయిపోయింది. జ్యోతి నిజంగానే ఒక్కరోజు కూడా అర్జున్ దగ్గర నుంచి ఏ గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేసి ఎరగదు. అర్జున్ ఏదైనా కల్మషం లేకుండా చెప్పినా చాలా ప్రశాంతంగా వింటదే, చాలా ఓర్పు సహనాలు ఎక్కువ. అది అర్జున్కి ఎంతో నచ్చిన విషయం. ఆ తర్వాత కూర్చుని ఒకరోజు అర్జున్తో, ఈ కాలేజీలోనే హయ్యెస్ట్ ప్యాకేజ్తో నీకు జాబ్ వస్తుంది అనుకుంటున్నారంట తెలుసా, అందరూ అనుకోవటం ఏంటి, నిజమే నీకు వస్తుంది కూడా, ఎప్పుడో 4 years బ్యాక్ ఎవరో ఒక టాపర్ కొట్టాడంట అంత హయ్యెస్ట్ ప్యాకేజ్తో జాబు, మళ్ళీ ఆ తర్వాత ఎవరో కొట్టలేకపోయారంట, ఈ సంవత్సరం నీ వల్ల అవుద్ది అనుకుంటున్నారు అర్జున్ అనేసరికి నవ్వేశాడు. నవ్వేసి నువ్వేమనుకుంటున్నావు అన్నాడు. ఏమనుకోవటం ఏంటి, నీకు రాక ఇంకెవరికి వస్తుంది అనుకుంటున్నాను అని. నిజం చెప్పాలంటే ఒక కల్మషం లేని స్నేహానికి వాళ్ళు పెట్టుకున్న పేరే ఆ ప్రేమ. అంతకు మించి నిజంగా ఏ హద్దులు దాటిన ప్రేమ కాదు వాళ్ళదే. ఆ తరువాత క్యాంపస్ ప్లేస్మెంట్లు రావటం, జ్యోతి అన్నట్టుగా కాలేజీలో వాళ్ళు అనుకున్నట్టుగా చాలా పెద్ద ఎంఎన్సీ కంపెనీలో మెట్రో సిటీలో హైయెస్ట్ ప్యాకేజ్తో అర్జున్కి తన ప్రాజెక్టు సక్సెస్ అయింది, వాళ్ళ ప్రాజెక్టు తీసుకుంటామన్నారు. దాంతోపాటు అర్జున్కి చాలా పెద్ద పోస్టు హెడ్ ఆఫీస్లో ఆఫర్ చేశారు, చాలా పెద్ద హైయెస్ట్ ప్యాకేజు ఇస్తామన్నారు, ఇంత పర్సంటేజ్ అని కూడా ఇస్తామని చెప్పారు. దాంతో ప్రిన్సిపల్ ఆనందానికి అవధులు లేవు, ఎగిరి గంతేసి హోర్డింగ్లో ఒకవైపున ఫ్లెక్సులు, ఒకవైపున టీవీలు దద్దరిల్లిపోయినాయి. సోషల్ మీడియాలు మొత్తం కూడా అర్జున్ గురించి అందరూ వచ్చి ఇంటర్వ్యూలు అడగటం, అది ఇది, కొన్నాళ్ళు అసలు ఖాళీ లేదు. ఆ తర్వాత జ్యోతి అపాయింట్మెంట్ ఇస్తావా, ఆటోగ్రాఫ్ ఇస్తావా అంటే, నేను చెప్పానా నీకు వస్తుందని, ఇంతకీ నీ సంగతి ఏమైంది అని అడిగితే, నాకేమైంది అర్జున్, నాకు కూడా వచ్చిందిలే జాబు, కాకపోతే నీ శాలరీతో పోలిస్తే నీ శాలరీలో 1/4 కూడా 1/4 నా ఇయర్లీ ప్యాకేజ్ అని చెప్తే, ఉద్యోగం డబ్బుల కోసం చేయకూడదు, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం చేయాలి. అదేలే బాబు, నా సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఒక బుజ్జి జాబ్ వచ్చింది నాకు, నీది పెద్ద కంపెనీ కదా, నాది బుజ్జి కంపెనీ అని నవ్విందే. ఆ తర్వాత ఇద్దరిది ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అర్జున్ వెంటనే హాస్టల్ ఖాళీ చేయలేదు. ఒక వారం రోజుల పాటు అర్జున్కి ఆ ఊళ్ళో కొన్ని వర్క్స్ ఉన్నాయి, తనకి సంబంధించినవి, తన ప్రాజెక్ట్కి సంబంధించినవి ఏదో వర్క్స్ చేసుకుంటున్నాడు. అయితే
నేను ఇంటికి వెళతాను. ఇంటికి వెళ్ళిన తర్వాత అర్జున్ అన్నాడు, నేను జాబ్ వచ్చేలోపు అమ్మా నాన్నలతో ఒకసారి మాట్లాడే లాంగ్ ప్రాసెస్సే అయినా ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా కూడాను నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, తిరిగి వస్తాను అంటే నేను కూడా మా అత్తయ్య వాళ్ళతో ఒక మాట అంటాను అర్జున్ అందే. సరే నీ ఇష్టం, వాళ్ళు ఒప్పుకునేటట్టయితే కరెక్ట్ పర్సన్స్ అయితే చెప్పు, లేదు కాదో కూడదనుకుంటే నువ్వు పెయిన్ఫుల్గా ఫీల్ అయ్యేటట్టయితే కనుక నీకు చెప్పాను, మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్, ధైర్యంగా ఉండాలి అని. అర్థమైందా, దేనికి భయపడకూడదు అని చెప్పి నేను ఇక్కడే ఉంటాను ఇంకో 1 వీక్ అని కూడా చెప్పాడు. ఆ తర్వాత ఒక 5 రోజుల కాలం గడిచిపోయింది. రోజు కలుస్తుంది, వస్తుంది, వెళుతుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసే అర్జున్కి సంబంధించిన మ్యాటర్ అంతా కూడాను ఇక కలెక్ట్ చేసుకోవడం మొదలుపెట్టారు. అర్జున్ ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసుకుంటున్నాడు. ఇక ఇంకో 2 రోజుల్లో అర్జున్ వెళ్ళిపోబోతున్నాడు ఈ ఊరు నుంచి. బాధ అనిపించింది. పిచ్చిదానా, మళ్ళీ నేను ఎక్కువ రోజులే నిన్ను వదిలిపెట్టుండను, మహా అయితే గనక ఓ 15 days అన్నాడు. అన్న తర్వాత 2 months తర్వాత జాబ్లో జాయిన్ అయ్యేది అందే. అంటే ట్రైనింగ్ ఉంటుందిగా, 15 days తర్వాత ట్రైనింగ్కి వెళ్ళాలి. 2 months కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆ 2 months తర్వాత ఒక 6 months పాటు హెక్టిక్ వర్క్ ఉంటుందంటరా. ఆ తర్వాత మ్యారేజ్ ప్లాన్ చేసుకుందాం అని చెప్పాడు. చెప్పిన తర్వాత అబ్రాడ్ ఎక్కువగా వెళ్ళాల్సి వస్తుందా అర్జున్ అంటే, అవునంట్రా, వాళ్ళ కంపెనీ అక్కడ ఉందంట. సో ఎక్కువ సార్లే అక్కడికి ఇయర్లీ ఒక చోట కాదు, వాళ్ళవి చాలా దేశాల్లో ఉన్నాయంట కంపెనీలు. అలా వాళ్ళు వెళ్ళమన్న చోటకల్లా, మన అవసరం ఉన్న చోటకల్లా వెళ్ళి షార్ట్ టైం పీరియడ్ మనం ఉంటామంటే కనుక ఉండొచ్చు. బట్ నాకు అబ్రాడ్లో ఉండే ఉద్దేశం లేదని నీకు తెలుసుగా. మన దేశంలో ఉండే ఏదైనా సాధించాలి, కానీ పక్క దేశాలకు వెళ్ళి సాధించడానికి అక్కడుండే ఖర్చులు, అక్కడుండే నీడ్స్ అక్కడ ఉండవా, ఇక్కడుండేవి ఇక్కడ ఉండవా. నాకు ఇక్కడే ఉండి నేనేం సాధించాలనేది, ఏం సాధిస్తాననేది ప్రూవ్ చేసుకోవాలని ఉంది అని చెప్పి ఇలా ప్యాకేజ్ వచ్చిందని క్యాషువల్గా అమ్మా నాన్నలకి చెప్పాడు. ఆ విషయం చెల్లికి, తమ్ముడికి, చుట్టాలు, బంధువులకి అందరికీ తెలిసిందే. అటువైపున ప్రిన్సిపల్ సార్కి చెప్తే ఆయన చాలా ఆనందపడిపోయాడు. అసలు ఆయనైతే పిల్లాన్ని చుట్టానికి వాళ్ళ ఫ్యామిలీతో సహా వచ్చి పిల్లాన్ని కౌగిలించుకొని పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని, పుత్రోత్సాహము పుత్రుడు కలిగినప్పుడు కాదు, ఆ పుత్రుని కానీ నలుగురు పొగిడినప్పుడు అంటారు. నా కొడుకు కన్నా కూడా నువ్వింత గొప్ప స్థానంలో ఉన్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అర్జున్ అని ఆయన చాలా సంతోషపడిపోయి, ఆయన ఫ్యామిలీ కూడా అర్జున్ని పెద్దాళ్ళు బ్లెస్ చేసి చిన్నాళ్ళు కంగ్రాచులేట్ చేసి వెళ్ళటం కూడా అయిపోయింది, గిఫ్ట్ ఇచ్చి. ఆ తర్వాత ఇక ఒక రోజున జ్యోతికి వాళ్ళ మేనత్త వాళ్ళు ఒక సంబంధం తీసుకొచ్చారు. వాడు 3వ పెళ్లి వాడు, వయసు ఒక 50కి అటు ఇటుగా ఉంటుంది. అయితే వాడు ఎదురు కట్నం ఒక 50 లక్షలు ఇస్తానన్నాడు. ఈ పిల్ల కాస్త చూడటానికి ఎర్రగా బుర్రగా బాగానే ఉంటుంది, దానికి తోడు వయసులో ఉంది, వాడికి అనుభవించడానికి ఒక పెళ్ళాం కావాలి. వాడి పిల్లలు ఆల్రెడీ అబ్రాడ్లో సెటిల్ అయిపోయి కూడా ఉన్నారు. వాడికిచ్చి బలవంతంగా జ్యోతిని పెళ్లి చేయాలనుకుంటే పిచ్చి పిచ్చిగా ఉందా అత్త, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, నాకు ఆల్రెడీ జాబ్ వచ్చింది, నేను వేరే అబ్బాయిని ప్రేమిస్తున్నాను, ఈ ముసలి ఎదవని నేను పెళ్లి చేసుకోవటం ఏంటి అని జ్యోతి ఎదురు తిరిగేపాటికి జ్యోతిని పడేసి కొట్టి, ఎందుకు చేసుకోవు, రేపే పుస్తి కట్టిచ్చేస్తాం దీనికి అని చెప్పి వాళ్ళు జ్యోతిని ఒక గదిలోకి విసిరేసి తలుపులు గడేశారు. అంతా దాంట్లో కూడా జ్యోతి ఫోన్ మాత్రం జాగ్రత్తగా బొడ్లో పెట్టి దాచుకుందే. ఆ ఫోన్ తీసుకొని అర్జున్కి ఫోన్ చేసిందే. అర్జున్కి ఫోన్ చేసి సిచ్యువేషన్ ఇలా ఉంది అని చెప్పింది. అర్జున్ దేని గురించి అయినా సరే ఎక్కువ లాంగ్ ప్రాసెస్ ఆలోచించడం, దాంతో వెంటనే డెసిషన్ తీసుకొని పెళ్లి చేసుకుందాం అన్నాడు. పెళ్ళా అంటే, పెళ్ళే, ఎందుకంత భయపడతావు, నిన్న అలా ప్రతి విషయానికి భయపడొద్దని చెప్పానా నేను అంటే, అది కాదు అర్జున్, ఇలా ఇంట్లో నుంచి వచ్చేసి పెళ్లి చేసుకోవటం అంటే నాకు భయం, మీ ఇంట్లో వాళ్ళు ఏమంటారోనని. ఎవరేమంటారు, ఎవరేమనుకుంటారు, లైఫ్ అంతా వీటి గురించి ఆలోచిస్తావా జ్యోతి నువ్వు, నాకు జాబ్ ఉంది, నీకు జాబ్ ఉంది, మన కాళ్ళ మీద మనం ఆధారపడి బ్రతకగలం, ధైర్యంగా ఉండటం, దేన్నైనా ఫేస్ చేయటం నేర్చుకో. ఇప్పుడు వాళ్ళు సిచ్యువేషన్ అదుపు తప్పిపోయింది అన్నప్పుడు నేను ఆడిని పెళ్లి చేసుకోను, ఒకరిని ప్రేమించాను, అది కాదు చెప్పాల్సిందే. సరే మీరు చెప్పినట్టే వింటానని, ఏ షాపింగో చేసుకొచ్చుకుంటానని చెప్పి ఇంట్లో నుంచి స్కిప్ అయ్యి నువ్వు బయటికి కదో రావాల్సిందే అంటే తప్పు చేశానంటావా, బాగా తన్నారా అని అడిగాడు. బాగా అని చెప్పింది. చెప్పిన తర్వాత
ఇప్పుడు నేను చెప్పినట్టు చేయి, రేపే నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. అయితే నువ్వు ఒక 2-3 రోజులు ఆగమనమని, నా పెళ్ళే కాబట్టి పెళ్ళి బాగా చేసుకుంటానని, వాణ్ణే చేసుకుంటానని వాళ్ళని నమ్మించి ముందు ఆ గదిలో నుంచి బయటకు వచ్చి నార్మల్గా ఇంట్లో తిరగటం మొదలుపెట్టు. ఈలోపు నేను పెళ్ళికి కావలసిన ఏర్పాట్లన్నీ చూసుకుంటాను. డబ్బులు ఎక్కడే, ఈ మాత్రం వస్తాయి నీకు డౌట్లు, ఇంటర్న్స్కి వెళ్ళినప్పుడు ఉన్నాయిలే నా దగ్గర అంటే, సరే అలాగైతే అందే. దీని తింగరతనం అనుకొని ఆ తర్వాత, అత్త నువ్వు చెప్పినట్టే ఆయన్ని నేను పెళ్లి చేసుకుంటాను. అయితే ఆయన నాకు డబ్బు నగలు అన్నీ ఇచ్చి సుఖంగా చూసుకుంటాడుగా, ఎందుకు చూసుకోడే, నెత్తిన పెట్టుకొని చూసుకుంటాడు అన్నాక, అయితే నేను పెళ్ళికి షాపింగ్ చేసుకొచ్చుకుంటాను అనేసరికి, బంగారంలాగా చేసుకొచ్చుకో అంటే వాళ్ళు వెనకాలే ఫాలో అవటం చూసింది జ్యోతి. వెళ్ళి అస్సలు అర్జున్ని కలవలేదు. ఒక 2 రోజుల పాటు వాళ్ళని నమ్మించిన తర్వాత అర్జున్ ఈలోపు అన్నీ రెడీ అయిపోయినాయి, ఈరోజు రాత్రికి ఇంట్లో నుంచి జంప్ అయి వచ్చేసాయి అని చెప్పాడు. దాంతో భయమేం లేదుగా అందే. కొట్టానంటే పళ్ళు రాలిపోతాయే అనేపాటికి, వద్దొద్దు నువ్వు ఇప్పుడు కోపం తెచ్చుకోబాకు, నీ కోపం వస్తే నాకు భయం అనేసి ముందు తన గదిలో నుంచి కొన్ని బట్టలు తీసి బ్యాగులో పడేసుకున్న తర్వాత ఫోన్ చేత్తో పట్టుకొని గోడ దూకేసింది. అర్జున్ రెడీగా ఉన్నాడు. అర్జున్ వెంట వెళ్ళింది. ఆ పాటికే అర్జున్ చీరకొని జాకెట్ కుట్టించి పెట్టి కొట్టుకొని ఆ తర్వాత రిజిస్టార్ ఆఫీసులో అప్లై చేయటం అయిపోయి గుళ్ళో పెళ్ళికి అన్నీ రెడీ చేసుకొని ఫోటోలు వీడియోలకు అన్నీ సిద్ధం చేసుకొని, అర్జున్ అడిగితే ఎవరు బెటరు సాక్షి సంతకం, సాక్షులను కూడా రెడీ చేసి పెట్టుకున్నాడు. ఆ తర్వాత తెల్లారేసరికి రెడీ అయ్యి రిజిస్టార్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే నాకెందుకో గుబులుగా భయంగా ఉంది. పోనీ తీసుకెళ్ళి వదిలిపెడతా పదా మీ అత్తయ్య దగ్గర, వాడినే చేసుకుందు కానీ అప్పుడు గుబులు భయం ఉండదు, రోజు వాడితో కాపురం చేసే నెక్స్ట్ 2 ఏళ్లలో ఒక 2 గందు కానీ పదవే. ఎందుకు అలా అంటావు, బాధలో ఉన్న మనిషిని ఓదార్చాలి కానీ ఎందుకు వస్తుంది నీకు ఇప్పుడు బాధ, పక్కన నీకు ఇష్టమై నేనున్నాను. అసలు నువ్వు నన్ను ప్రేమించావా, నేనొక్కడే నిన్ను ప్రేమించానా, నిన్ను ప్రేమించానని చెప్పి తన్నులు తింటానా నేను, మరి ఎందుకు పిచ్చి మాటలు మాట్లాడతావు, నీకు ధైర్యంగా ఉండమని చెప్పానా, నువ్వంటే అబ్బాయివే, ఇప్పుడు ఆకు ముళ్ళు సామెతలో కుండారాయి సామెతలో ఏమన్నా చెప్పాలా నాకు నువ్వు అనేపాటికి, ఏం లేదులే అందే. అనేసరికి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని గుళ్ళో తాళి కట్టి ఫోటోలు వీడియోలు అన్నీ తీశాక సాక్ష్యానికి వచ్చిన వాళ్ళంతా సంతకాలు కూడా పెట్టారు. పెట్టిన తర్వాత యాడ్ ఢూట్ అనుకుంటూ ఇక జ్యోతి వాళ్ళ మేనత్త ఒక 10 మందిని వేసుకొని ఆ గుడి దగ్గరికి వచ్చి జ్యోతిని పట్టుకొని కొట్టడానికి చెయ్యెత్తితే అర్జున్ ఒక్క తోపు దోస్తే వెళ్ళి వెనక్కి పడ్డారు వాళ్ళు. అసలు మీరెవరు తన మీద చేయి చేసుకోవటానికి, మేమిద్దరం మేజర్లం, మైనర్లం కాదు, మా మీద ఎలాంటి యాక్షన్ తీసుకునే హక్కు మీకు లేదు, మీరేమీ మమ్మల్ని కన్నా అమ్మా నాన్నలు కూడా కాదు, ఏ రైట్తో వచ్చావు నువ్వు మాట్లాడటానికి అనేసరికి, నువ్వు వస్తావా రావా, ఈయన చేసుకుంటే ఏం సుఖపడతావే, ఈడమ్మ బాబులు నిన్నేం బతకనిస్తారే అంటే, ధైర్యంగా ఉండాలని అర్జున్ చెప్పిన మాట ఏమో కానీ, నేను రాను, నేను తనతోనే ఉంటాను, నాకు మీరెవరు అక్కర్లేదు, తనుంటే చాలని అర్జున్ చేయి పట్టుకుందే. అబ్బో దీని మెడలో 3 ముళ్ళు పడంగానే దీనికి ఇంత ధైర్యం వచ్చేసిందని నవ్వుకున్నాడు. ఆ తర్వాత అక్కడున్న వాళ్ళంతా కూడాను, మీరే తప్పు చేస్తున్నారండి, అలా ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా మీరు పెళ్లి చేయటం రాంగ్వే, ఇది పోలీసుల దగ్గరికి వెళ్ళినా చాలా పెద్ద కేసు అవుద్ది, అలాగే వాళ్ళిద్దరూ ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్న మేజర్లు, మైనర్లేమీ కాదు, వాళ్ళ పెళ్లి చెల్లదంటానికి మీరు ఆ అమ్మాయిని కొట్టి తిట్టి లాక్కెళ్ళటానికి వీల్లేదంటే, ఎన్నాళ్ళు పెంచినందుకు మమ్మల్ని వెన్నుపోట్లు పొడిచావు, మమ్మల్ని మోసం చేసావు, నువ్వేం బాగుపడతావే అని ఆ అమ్మాయిని అక్షింతలేసే అక్కడి నుంచి వెళ్ళాక అర్జున్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పి సెండ్ ఆఫ్ ఇచ్చి, ఇక పోదామా మరి మా ఊరికే అన్న తర్వాత, అందే. అన్నాక, ఆ తాళేంటే నేనేమన్నా నీ మెడలో వేసిన కుక్క బెల్ట్ అనుకుంటున్నావా, లైసెన్స్ బిల్ అనుకున్నావు, లోపలికి అన్నాడు. అన్న తర్వాత అని మెల్లిగా చెప్పవా అందే. పిచ్చి మొహందాన అని దగ్గరికి తీసుకొని బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత బస్ టికెట్లు తీసుకొని అలా అర్జున్ భుజం మీద పట్టుకొని గుండెల మీద వాలిపోయి పడుకుంది. మధ్యలో బస్ ఆగిన చోట తినిపించుకుంటూ, ధైర్యంగా ఉండు, ఇక్కడ ఇదైపోయింది కదా, ఇప్పుడు అక్కడ వాళ్ళేవైనా మాట్లాడితే నేను మాట్లాడతాను అన్నాడు. నువ్వుంటే నాకేమైంది అని ఆ అమ్మాయి అలాగే సైలెంట్గా కూర్చుంది.
2 నెలలు ఎలాగోలాగా అమ్మా నాన్నలతో పాటు అక్కడ ఉండి ఆ తర్వాత వెళ్ళి తన భార్య వాళ్ళకి ఉద్యోగం వచ్చిన సిటీలో ఒక చిన్న ఫ్లాట్ అద్దెకి తీసుకొని ఉద్యోగంలో చేరిన తర్వాత ఇక కాస్త తమ్ముడి చదువు వరకు చెల్లెలు పెళ్లి వరకు ఆలోచించి కాస్త అమౌంట్ సెటిల్ చేయాలి. ఈలోపు తను ఇంకా ఉద్యోగంలో ఎదగాలి, తన భార్యకి కష్టం కలగకుండా చూసుకోవాలి, మంచి ఎలైట్ ప్రాపర్టీలో ఒక విల్లా కొనుక్కోవాలి, అన్ని హంగులతో ఉండేది మంచి బ్రాండెడ్ కారు కొనుక్కోవాలి, లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలి, పని వాళ్ళని పెట్టుకోవాలి, ఏ కష్టం కలగకుండా ఉండాలని అలా ఆలోచించుకుంటూ బస్సు ఆగేసరికి ఊళ్ళో దిగారు. దిగిన తర్వాత చేపట్టుకొని జ్యోతిని నవ్వుతూ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళాడు అర్జున్. తీసుకెళ్లేసరికి గుమ్మం బయట నిలబెట్టి ఎవత్తిరా ఇది అని మెళ్ళో పసుపు తాడుతో కాళ్ళకి మెట్టెలతో నొసట్లో కుంకంతో వచ్చిన ఆ అమ్మాయిని చూసి అలా ఆపేస్తే బయటే రోడ్డు మీదే నుంచొని చెప్పాలా, లోపలికి రాకూడదా అన్నాడు అర్జున్. రాకూడదు, బయటే నిలబడి చెప్పాలి. నువ్వు రావాలా రావక్కర్లేదా అనేది మేము డిసైడ్ చేసిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాంలే కానీ మిగతా విషయాలు. ఎవత్తిది అని అడిగితే ఎవత్తి గివత్తి అని మాట్లాడితే ఒక్కొక్కళ్ళకి దవడ పగిలిపోద్ది. పెద్ద చిన్న అనే తేడా కూడా నేను చూసుకోనని మీకు బాగా తెలుసు. గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అంటారు. నీ కూతుర్నే అలా ఎవడైనా మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా? ఆమె నా భార్య, నేను ప్రేమించాను, కొన్ని అనుకోని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళ ఇంట్లో ప్రాబ్లంగా ఉండటం వల్ల పెళ్లి చేసుకున్నాను, తనకి పేరెంట్స్ లేరు, అందుకని తన్ని నాతో పాటే ఇక్కడికే తీసుకొచ్చాను అని చెప్పాడు. చెప్పేపాటికి ఏంటేంటేంటి ప్రేమించావా, పెళ్లి చేసుకున్నావా, ఎవరిని అడిగి ప్రేమించావురా, బుద్ధి తక్కువ ఎదవా, ఏమోలే నిన్ను బిచ్చమేసి ఆ ప్రిన్సిపల్ గారు చదివిస్తున్నాళ్లే, 4 అక్షరం ముక్కల అబ్బినీలే, వెళ్ళి చదువుకుంటున్నావులే, ఆ కాస్త చదువు అయిపోతే 4 రాళ్ళు వస్తాయిలే అని మేమనుకుంటే ఎవత్తిరా ఇది, అసలు దీని కులమేంది, దీని అమ్మెవత్తి, దీని అబ్బెవడో, అసలు దీన్ని చూస్తే ఇది మన కులపదానిలాగా లేదే, మన కులాల్లో ఏనాడైనా కుల సంకరాలు చేసి పెళ్ళిళ్ళు చేసుకోవటం ఉందా, అసలు నీకేం తక్కువని, అందం లేక చదువు లేక అంత పెద్ద ఉద్యోగం వస్తే నువ్వు నాశనం అయిపోను, నువ్వు ఊడ్సుకుపోను, అసలు ఇవే నిర్ణయాలు తీసుకోవటం రా, నీకు పొయ్యే కాలం రాను, ఏం మందు పెట్టావే, ఏం మత్తు జల్లావే, చదువుతో పాటు మధ్యలో రిలాక్సేషన్ ఉంటుందని చెప్పి దీంతో ప్రతి రాత్రి దొరలాడుతూ ఉన్నావేంట్రా, ఇన్ని సంవత్సరాలుగా అది ఇచ్చే సుఖాన్ని వదులుకోలేక దాని మెళ్ళో తాళి కట్టి తీసుకొచ్చామన్నమాట. బరి తెగిచ్చిందానా, నీతి మాలిందానా, అంతా లజ్జ ఇడిసేసి సిగ్గు ఇడిసేసి ఎలా చేసుకున్నావే మా పిల్లాడిని, వాడికి ఏం మందు పెట్టావే, ఏం మత్తు చల్లావే, బజారుదానా, నిన్ను మా కోడలుగా మా ప్రాణం పోయినా మేము ఒప్పుకో, దీని దగ్గర దొరలాడి సుఖపడి దీన్ని అనుభవించుంటావుగా, వదిలి అవతల పడేరా ఈ అనాథ కుక్కనే, నీకు కోట్ల రూపాయల కట్నాలు ఇవ్వటానికి ఎన్ని సంబంధాలు చూసుంచామో తెలుసా, అయినా నీ చెల్లెలు నీ తమ్ముడి బాధ్యతలు నీ మీద పెట్టుకొని నీ చెల్లెలకు పెళ్లి చేయాల్సి ఉండి నీ తమ్ముడిని చదివించాల్సి ఉండే మా బతుకులు అధోగతిగా ఉంటే నిన్ను కన్నది మేము, పెంచింది మేము, చదివించింది మేము, పెద్ద చేసింది మేము, తీరా నువ్వు ఎదిగేపాటికే నువ్వు మాకు అవసరం అయ్యేపాటికి ఇది ఎగరేసుకొని వెళ్ళొద్దా, నువ్వు నాశనం అయిపోను, నువ్వు ఊడ్సుకుపోను, నువ్వు పుట్టగతులు లేకుండా పోను, నువ్వు గొడ్రాలు అయిపోను, నువ్వు పిల్లా పాపలు లేకుండా పోను, అసలు ఎనడిపోతావా, మా ఉసురు తగిలి విత్తనం నాటింది మేము, ఆ మొక్కని పెంచింది మేము, నీళ్లు పోసింది మేము, దాన్ని చెట్టుగా ఎదిగేలా చేసింది మేము, ఇన్నాళ్ళు జాగ్రత్తగా కాపు కాసింది మేము, అది కాయలు కాసే సమయం వచ్చిందనేపాటికి దాని కాయలు తినేదేమో నువ్వు పురుగులు పడి సావా, వాడిని అడ్డం పెట్టుకొని మేము ఎన్ని ఆశలు ఎన్ని కలలు కన్నామే, రేపొద్దున నా కూతురికి పెళ్లి చెయ్యాలి, నా చిన్న కొడుకు భవిష్యత్తుని తీర్చిదిద్దాలి, మమ్మల్ని ఈ వయసులో కూడా సుఖాలు సంతోషాలు లేకుండా ఇలా చేస్తావంటే నువ్వు దాన్ని వదిలేసి వచ్చేటట్టయితేనే నువ్వు లోపలికి రారా, లేదంటే గనక నువ్వు సచ్చావు అనుకుంటావు, నువ్వు బయటికి నడవరా అనేపాటికే ఇప్పటి వరకు మీకు చాలా మర్యాద ఇచ్చేసాను, మరీ ఎక్కువ మర్యాద తీసేసుకున్నారు మీరు. నా విషయంలో ఏదైనా సరే రెస్పెక్ట్ అనేది ఇచ్చి పుచ్చుకోవాలి, అదే అమ్మైనా నాన్నైనా చెల్లైనా అక్కైనా తమ్ముడైనా అన్నైనా ఫ్రెండ్ అయినా
చివరికి నా భార్య అయినా నా బిడ్డలైనా సరే అలాంటిది చాలా లిమిట్స్ క్రాస్ చేసి చాలా మాటలు మాట్లాడేశారు ఇప్పటి వరకే. ఏంటి మొక్కలు విత్తులు నాటటాలు పెంచటాలా? అసలు ఎవడు కనమన్నాడని కన్నారు మీరు నన్ను? కన్నారు. కన్న తర్వాత నా ఫీజులు నన్ను పెంచటం నా బాధ్యతలు ఎవడు తీసుకోవాలి? ప్రిన్సిపల్ సార్ తీసుకోవాలా? మీరు తీసుకోవాలా? నా 1వ తరగతి నుంచి మీరు ఏ రోజైనా నాకు రూపాయి ఫీజు కట్టారా? కడుపుకింత ముద్ద పెట్టారా? ఒక జత బట్టలు కొని పెట్టారా? అమ్మా నాన్న కాలంలో కూడా మీరు సంతకాలు పెట్టలేదు, గార్డియన్గా సార్ పెట్టారు తప్ప. అలాంటిది నేనే రోజు మీ బాధ్యతల్ని మర్చిపోయి మిమ్మల్ని వదిలేయాలనుకోలేదు. కానీ ఈరోజు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను, తన నా భార్య అని తీసుకొని వస్తే మీరు ఏదో మీకు రావలసిన ప్రాఫిట్స్ ఇన్కమ్స్ అన్నీ కూడా తను తీసేసుకొని ఏదో మీకు అన్యాయం చేసేసింది అన్నట్టుగా నన్నేదో ముద్దాయిలాగా దోషిలాగా తనేదో తప్పుడుదైనట్టు క్యారెక్టర్లెస్ అయినట్టు రోడ్డు మీద నుంచోబెట్టి అలా మాట్లాడుతున్నావే. నీ పక్కనే నీ కూతురు ఉంది, నీ కూతురునైతే నువ్వు అలాగే మాట్లాడతావా? నీకు మానవత్వం అనేదే లేదు. మనుషులు కాదు మీరు, పశువులు. పశువుల్ని కూడా దాటిపోయి ఇవాళ మృగాలని మిమ్మల్ని మీరే రుజువు చేసుకున్నారు. నేను చచ్చాను అని మీరు అనుకున్న తర్వాత నాకు మీరు ఈ క్షణంతో లేరని నేను అనుకుంటున్నాను. నాకు నా భార్య కావాలి. తను నన్ను నమ్మి వచ్చిందే. నేను తనను బ్రతికించుకోగలను. నాకు ఉద్యోగం వచ్చిందే. నా కాళ్ళ మీద నేను ఆధారపడి బ్రతకగలను. ఆ తెలివితేటలు నాకు చదువు జ్ఞానం సంపాదించి పెట్టాయే. నేను రుణపడ్డది మీకు కాదు, ప్రిన్సిపల్ సార్కే. అమ్మా నాన్నలుగా మీ రుణం తీర్చుకునేంత రుణబంధం మీకు నాకు మధ్య ఏ రోజు లేదు. ఒక్కరోజు మీ ఇద్దరు నన్ను దగ్గరికి తీసింది లేదు, లాలించింది లేదు, పాలించింది లేదు. మీరు నాకు గోరుముద్దలు తినిపించింది లేదు. ఒక్క జత బట్టలు నాకు కొన్నది లేదు. ఒక్క పుట్టినరోజుకి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పింది లేదు. ఒక సింగిల్ చాక్లెట్ తెచ్చింది లేదు. ఇది ఒక రాఖీ కట్టింది లేదు. నాకు ఒక్కరోజు ఫోన్ చేసి ఎలా ఉన్నావని అడిగింది లేదు. అసలు నేను ఏం చదువుతున్నాను ఏంటనేది పట్టించుకున్నది లేదు. ఇదంతా మీరు చేయకుండా ఇవాళ నిజంగా నాకు నేను మెరిట్ల మీద చదువుకుంటూ నాకు నేను ఒక గొప్ప పొజిషన్కి వచ్చిన తర్వాత నా మీద పడి బ్రతికేద్దామనుకుంటున్న మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలి, ఏమనాలి? మిమ్మల్ని నీతి జాతి లేనిది మీకా తనకా? ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలన్నీ వర్తించేవి మీకా తనకా? తన గురించి మాట్లాడే ముందు మీ గురించి మీరు ఆలోచించుకొని మాట్లాడాలి. అసలు అనకూడదులే కానీ తినటానికి తిండి లేదు, మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు మీ ఇద్దరి కడుపులే మీకు జరగటం కష్టం అనుకున్నప్పుడు పిల్లల్ని కంటం మానేయాలి. గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారుగా బర్త్ కంట్రోల్స్ ఫ్రీగానే ఇస్తున్నాం, గవర్నమెంట్ వాళ్ళు రండి వచ్చి తీసుకెళ్ళండి అని. అది మర్చిపోయారే మరి ఇద్దరు. మర్చిపోయి నన్ను కన్నారు బాగానే ఉంది, మళ్ళీ వెనకాల వీళ్ళిద్దరిని ఎందుకు కన్నారు? ఇండియన్ సైకాలజీ ప్రకారం చాలామంది పేరెంట్స్ ఏంటో తెలుసా? ఇంటికి ఒక కూతురు, మేబీ ఇంటికి చాలా వరకు ఆల్మోస్ట్ 99% కొడుకులు. అందులో దట్టు పెద్ద కొడుకు అనే పనికిమాలిన ఎదవ ఒకడు పుడతాడు. వాడేంటంటే అమ్మల్ని ఉద్ధరించాలి, నాన్నల్ని ఉద్ధరించాలి, వాళ్ళ లగ్జరీలు, వాళ్ళ కోరికలు, వాళ్ళ ఆశలు తీర్చాలి, వెనకున్న చెల్లెళ్ళ లైఫ్లు చూడాలి, తమ్ముళ్ళ లైఫ్లు చూడాలి. అంతా దాంట్లో చెల్లికి చదువు, తమ్ముడికి చదువు, తమ్ముడికి ఒక మంచి లైఫ్, తమ్ముడు పెళ్లి చేసుకొని పిల్లలకి అంటాడు. వీడి లైఫ్లో అలాంటి ఏం అక్కర్లా. చేసుకున్న వీడు కట్నాలు తెచ్చి అమ్మాయిని చేసుకొని ఆ కట్నం అమ్మా నాన్నలకి ఇవ్వాలి. పైగా అమ్మా నాన్నల కోసం ఇల్లు కట్టించే, అమ్మా నాన్నల కోసం బంగారాలు కొని కారు కొని వాడు మాత్రం గొడ్డు చాకిరి చేస్తూనే చెల్లి పెళ్లి చేసుకుంటుంది, మొగుడితో సుఖపడుద్ది. చెల్లి పెళ్లి కోసం వాడు తాపత్రయపడి కష్టపడాలి, చెల్లి పిల్లల కంటది, వాడి పిల్లల్ని ఆపుకోవాలి వాడు. ఎందుకంటే ఇవన్నీ ఫ్యామిలీ బాండింగ్స్. ఒకవేళ కన్నా వాడి పెళ్ళాము ఉద్యోగానికి వెళ్ళాలి, వాడి పెళ్ళాము ఇంటికి సపోర్ట్ చేయాలి. అదేమంటే అమ్మా నాన్నలు నవమాసాలు మోసి కన్లా, అమ్మా నాన్నలు పాలిచ్చి పెంచలా, అమ్మా నాన్నలు గోరు ముద్దలు పెట్టలా, అమ్మా నాన్నలు చదివిచ్చి పెంచి పెద్ద చేసేలా. నిజం చెప్పాలంటే అలాంటి అమ్మా నాన్నలు కన్న పిల్లల అందరి బాధ్యతని కూడా సమానంగా పంచుకోవాలి కదో, సమానంగా తీసుకోవాలి కదో. ముగ్గురిని కన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్కే పంపించాలి. అదే మన బడ్జెట్ అయినప్పుడు అలాగే పెంచుకురావాలి. ఉంటే తిండి పెట్టాలి, లేదంటే పస్తు పడుకోబెట్టాలి, ఉంటే బట్టలు వేయాలి, లేకపోతే మొండిమలతోనే ఉంచేసేయాలి వాళ్ళని.
వాళ్ళు ఎంత చదువుకుంటారో అంతే చదువుకున్నాక ఎవరి కాళ్ళ మీద వాళ్ళని ఆధారపడమనాలి. కానీ మా పెద్దబ్బాయి ఉన్నాడు, మమ్మల్ని ఉద్ధరిస్తాడు, మా కూతుర్ని చూస్తాడు, కొడుకుని చూస్తాడు అంటే ఏంటి? మేము చూస్తామనే దాంతో మీరు ప్రొడక్షన్ స్టార్ట్ చేసి కంటారా ఏంటి? నాకు అర్థం కాదు. ఏం మైండ్ సెట్లు ఇవే? ప్రపంచం అంతా ఎంత డెవలప్ అవుతున్నా, రాకెట్లలో మనుషులు చంద్రమండలానికి వెళ్ళొస్తున్నా మారని హ్యూమన్ సైకాలజీ ఇదే కదో. ఇది మారనంత కాలం ప్రపంచం ఏ రోజుకి కూడా మారదు. నేనేమి మీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోకూడదు అనుకోలేదు, మీరే అక్కర్లేదు అనుకున్నారు. మీకు ఏదైనా మొత్తంగా మీకే కావాలి. బట్ నా లైఫ్ నేను అనుకున్నట్టు ఉండాలి. నా లైఫ్లో నాకు కావాలనుకున్నాయి నాకు టైం టు టైం కావాలి. నేను మనిషినే అనేసి మళ్ళీ నా జీవితంలోకి మీరెప్పటికీ రావక్కర్లేదు. నేను మళ్ళీ మీ మొహాలు చుట్టానికి సిద్ధంగానూ లేను అని ఆ అమ్మాయిని తీసుకొని ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టుకొని ఆయనకి థ్యాంక్స్ చెప్పి ఆశీర్వాదం తీసుకొని మీ రుణం ఈ జన్మకి ఏ రోజుకి నేను తీర్చుకోలేను, మిమ్మల్ని ఈనాటికి నేను మర్చిపోలేను సార్. ఇది మీరు పెట్టిన భిక్ష. మీ వల్లే నేను ఇవాళ ఇంత గొప్ప స్థితికి వచ్చాను. ఈరోజు నేను తన్ని పెళ్లి చేసుకున్నాను. నేను చేసింది తప్పని నేను అనుకోను. నా భార్యని నేను వదిలేయటం, నన్ను నమ్మి వచ్చిన అమ్మాయిని నేను అన్యాయం చేయటం తప్పని నాకు తెలుసు. కాబట్టే నాకు జాబ్ వచ్చింది, అక్కడికి నేను వెళ్ళిపోతాను. కొన్నాళ్ళు ఇంటర్న్స్ చేసిన అమౌంట్ కొంత ఉంది నా దగ్గర. పెళ్ళికి ఒక 20,000 ఖర్చు అయింది. మిగతా డబ్బులు పెట్టి ఎలాగో ఓ 2 నెలలు కష్టాలు పడతాం. ఆ తర్వాత ఇద్దరం జాబుల్లో జాయిన్ అయిపోతాం. మళ్ళీ నేను 1 సంవత్సరం తర్వాత మీకు ఫోన్ చేస్తాను సార్. ఫోన్ చేసే నాలాగా మెరిట్ ఉండి, నాలాగా టాలెంట్ ఉండి, చదువుకోలేని స్థితిలో, ఫీజులు కట్టలేని స్థితిలో ఉన్న ఒక స్టూడెంట్ని చూసి ఉంచండి. వాళ్ళని నేను చదివిస్తాను. ఎంత చదువుకుంటానంటే అంత నేను వాడి బాధ్యత తీసుకుంటాను అని ఆయనకి వీడ్కోలు చెప్పి ఆయన నీకేమీ కాదు, నువ్వు లైఫ్లో చాలా పైకొస్తావు, నువ్వు అనుకున్నవన్నీ నెరవేరుతాయి చూడు, మీ అమ్మా నాన్నల మాటలు నువ్వు పట్టించుకోకు అని ఆయన కూడా బ్లెస్ చేసి పంపించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వీళ్ళకు ఉద్యోగం వచ్చినటువంటి సిటీకి వచ్చారు. వచ్చిన తర్వాత నా వల్లే కదూ మీ అమ్మా నాన్నలకి నువ్వు దూరం అయిపోయావు, నేనే కదా నిన్ను వాళ్ళకి దూరం చేసినట్టు అయిపోయింది అంటే, ఇలాంటి పిచ్చి మాటలు నువ్వు ఇంకోసారి మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను. నా గురించి నీకు తెలుసు జ్యోతే, నాకు సంస్కారం చాలా ఇంపార్టెంట్. ఎదుటి వాళ్ళు మనకి ఎంత మర్యాద ఇస్తారో మనం వాళ్ళకి అంతే మర్యాద ఇవ్వాలి అనుకునే మనిషిని నేను. అలాంటిదే నాకు విలువ లేని చోట, గౌరవం లేని చోట నేను ఉండాల్సిన అవసరం లేదా, అది ఎవరైనా సరే అని ముందొక హోటల్ రూమ్ తీసుకొని 1-2 నెలల పాటు నేను నిన్ను హ్యాపీగా చూసుకోలేను, ఉన్నంతలో జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి అనే ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత కావలసిన వరకే ఒక ఇండక్షన్ కుక్ టాపు, కొన్ని గిన్నెలు, వాటితో పాటు అవసరమైన సామాను తెచ్చుకొని ఇక నేనే వంట చేస్తాలే అని జ్యోతిని వంట కూడా చేయనివ్వకుండా తనే చేయటం మొదలుపెట్టాడు. అయితే ఆమెకి తినిపిస్తూ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ కూర్చునేవాడు తన ప్రాజెక్టు గురించి. మన ఫస్ట్ నైట్ ఎప్పుడు అని అడిగిందే. ఏంటి అంత కంగారు పడిపోతున్నావు? నేనేమి ఇలాంటి స్లమ్ ఏరియాల్లో, ఇలాంటి ఇంట్లో నీతో ఫస్ట్ నైట్ చేసుకునేంత కక్కుర్తిలో నేనేమీ లేనులే, కానీ ముందు ఉద్యోగంలో జాయిన్ అవ్వనివ్వు. నేనేమి సెక్స్ కోసం చేసుకోలేదే నిన్ను, ఎప్పుడు తెలుసుకుంటావు నా గురించి నువ్వు? నోరు మూసుకొని పడుకో వెళ్ళి అన్నాడు. అన్న తరువాత అలాగే అన్న తర్వాత ఆ అమ్మాయిని తెల్లారి కూర్చోబెట్టే మనం పిల్లల గురించి ప్లాన్ చేసుకుని, లైఫ్ గురించి ప్లాన్ చేసుకుని, నా ప్లాన్స్, నా థాట్స్ నాకున్నాయి. ఏంటవి? నీకు చెప్పక్కర్లేదు, అవి నాకు తెలిస్తే చాలు. తెలుసుగా నీకు, అన్నీ తెలుసు నాకు. ఆ తర్వాత అప్పుడు పిల్లల్ని కనాలి. ముందు మనం హనీమూన్కి వెళ్ళాకే ఫస్ట్ నైట్ చేసుకుందాం అంటే అలాగే అందే. అన్న తర్వాత 2 నెలల పాటు చాలా కష్టంగా బ్రతకాల్సి వచ్చింది. అయినా ఆ 2 నెలలు ఇంటద్దు ఆపలేదు, కరెంటు బిల్లు ఆపలేదు, ఉన్నంతలోనే పాలు తెచ్చుకున్నారు, ఉన్నంతలోనే తిన్నారు. 2 నెలలు అయిపోయిన తర్వాత జాబ్లో జాయిన్ అయిపోయారు ఇద్దరు కూడాను. అయితే అర్జున్ మాత్రం దూసుకెళ్ళిపోవటం మొదలుపెట్టాడు జాబ్లో. జ్యోతి మాత్రం చాలా హెక్టిక్గా ఫీల్ అయిపోయా, చాలా టెన్షన్ పడిపోయేది జాబ్ విషయంలో. పోనీ మానేయవే, చేయలేకపోతే అంటే లేదు
చేస్తానులే అని వెళుతూనే ఉండేదే. ఆ తర్వాత అర్జున్ బండి కొనుక్కున్నాడు. తనే పిక్ చేసుకుని డ్రాప్ చేయటం తన బాధ్యతే. అయితే అర్జున్ది పెద్ద ఆఫీసు, అలా చూసేది జ్యోతి వాళ్ళది బుడ్డ ఆఫీసు. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు అన్న తర్వాత ఒక 6 నెలల్లో అర్జున్ స్థిమిత పడిపోయాడు. తనకు ఒక క్యాబిన్ ఇవ్వటం, పర్సంటేజ్ ఇవ్వటం, తన ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వటం, దాంతో అర్జున్ చాలా హెక్టిక్ అయిపోయాడు. ఈ 6 నెలల్లో ఆయన చాలా కష్టపడి వర్క్ చేశాడు. దాంతో అర్జున్ పొజిషన్ కూడా హెడ్ ఆఫీస్లో, దట్టు చాలా హై పొజిషన్లో ఉంటాడు. అర్జున్ మంచి జీతం వస్తుంది, చాలా హైయెస్ట్ ప్యాకేజ్. దాంతో పోలిస్తే జ్యోతిది ఓ బుజ్జి జీతం. అక్కడి నుంచి ముందు ఇల్లు అద్దెకి తీసుకొని ఒక మంచి పాష్ ఏరియాలో ఇల్లు చూసుకొని మారిపోయారు. ఇంట్లో పని వాళ్ళని పెట్టాడు. ఆ తర్వాత పొద్దున పూట వంట వరకు కుక్ వచ్చి చేసేళ్ళుద్దే. సాయంకాలం వాళ్ళ పర్సనల్ స్పేస్ కావాలి కాబట్టి అర్జునే సరదాగా జ్యోతిని కౌంటర్ టాప్ మీద కూర్చోబెట్టి తనే వంట చేసి తినిపించేవాడు. చాలా ప్రేమగా చూసుకునేవాడు. ఆఫీసులో ఎంత సీరియస్గా ఉంటాడో జ్యోతితో అంతా సరదాగా ఉండేవాడు. జ్యోతి వల్ల ఆ ఉద్యోగం చేయడం అవ్వట్లేదు. దాంతో ఉద్యోగానికి రిజైన్ ఇప్పించేశాడు. నువ్వు ఇల్లు చూసుకో, నీకెందుకు అవన్నీ కూడాను అని చెప్తే, ఇంట్లో ఏం పని ఉంటుంది అర్జున్ నాకు అంటే, పర్లేదు కొన్నాళ్ళు రెస్ట్ తీసుకో అనేశాడు. అన్న తర్వాత హనీమూన్కి వెళ్దామా అంటే ఇక సిగ్గుపడిందే. ఆ తర్వాత వేరే దేశానికే ఆ అమ్మాయిని హనీమూన్కి తీసుకెళ్ళాడు. చాలా హ్యాపీగా పిల్లలు పుట్టకుండా ప్లాన్ చేసుకుని మరీ డాక్టర్ సలహా తీసుకుని సైడ్ ఎఫెక్ట్ లేకుండా కనుక్కొని వెళ్ళారు కాబట్టి హ్యాపీగా 1 మంత్ హనీమూన్ అయిన తర్వాత తిరిగి వచ్చారు. ఆ తర్వాత తన వర్క్కి వెళ్ళటం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి లైఫ్ గురించి ప్లాన్ చేసుకున్నాడు అర్జున్. ఒక మంచి పాష్ ఏరియాలో, అది దట్టు ఎలైట్ ప్రాపర్టీ తీసుకోవాలన్నది తన డ్రీము. దాంతోపాటు ఒక మంచి బ్రాండెడ్ కార్ తీసుకోవాలి. జ్యోతి కోసం డైమండ్ సెట్స్, ఎమరాల్డ్స్, రూబీస్, సఫైర్స్ అలాంటివన్నీ కొనాలి. గోల్డ్ చేయించాలి. పిల్లల ఫ్యూచర్కి ప్లాన్ చేసుకోవాలి. అలాగే అప్పుడు పిల్లల్ని కనాలి. వాళ్ళని గ్రేడ్ స్కూల్స్లో చదివించాలి. ప్రిన్సిపల్ సార్కి మాట ఇచ్చినట్టుగా ఇక సంవత్సరం తర్వాత నుంచి ఆయనకి అమౌంట్ పంపించడం మొదలుపెట్టాడు. ఇక ప్రతి నెల ఎంతనే. దాంతో ఆయన అక్కడ ఒక పిల్లాడిని సెలెక్ట్ చేసి ఆ పిల్లాడి డీటెయిల్స్ అన్నీ అర్జున్కి పంపించి ఆ పిల్లాడిని చదివించడం మొదలుపెట్టాడు అర్జున్. అలా తనకి ఒకళ్ళు ఆధారం చూపిస్తే తను మరొకళ్ళకి ఆధారం చూపించాలనే విషయాన్ని అర్జున్ మర్చిపోలేదు. ఆ తర్వాత జ్యోతి ఖాళీగా ఉంటున్నాను, బోర్ కొడుతోంది, ఇంట్లో పనోళ్ళు ఉన్నారుగా, నేనేం చేస్తున్నాను, కుక్ ఉంది, నాకెటు వంట రాదని నువ్వు వంట చేయనివ్వవు, ఈవినింగ్ వంట నువ్వే చేస్తావు, ఇక మార్నింగ్ అంతా బోరు, పనోళ్ళు వచ్చే ఇల్లు చూసుకుంటున్నానని చెప్తావు నా గురించి, నేనేదో గ్రేట్ హోమ్ మేకర్ అయినట్టు, అన్నీ వాళ్ళే చేసుకుంటున్నారుగా, మిషన్లు ఉన్నాయిగా అంటే ఏంట్రా అంటే నాకెటు టైలరింగ్ వచ్చుగా, బొటిక్ పెట్టుకోనా అని అడిగింది. బొటిక్కా అన్నాడు. బొటిక్ పెట్టుకుంటాగా అర్జున్ అంటే తనకి కరెక్టేననిపించింది. ఖాళీగా ఉండే బుర్ర పిశాచాల కోటని, జ్యోతి లాంటి తిక్కల రకాలు ఖాళీగా ఉండటం మంచిది కాదులే, ఎంతో కొంత వస్తాయిలే మనం అనుకోనే. సరే కానీ టైమింగ్స్ ఏంటే, మార్నింగు నువ్వే డ్రాప్ చేయి, ఈవినింగ్ నువ్వే పిక్ చేసుకో, నీ టైమింగ్సే నా టైమింగ్స్, అంతకు మించి ఉండను బాబు అన్న తర్వాత సరేనని ఒక మంచి ఏరియాలో తనే పెట్టుబడి పెట్టి బొటిక్ ప్లేస్ చూశాడు. చూసి దాన్ని చాలా అందంగా డిజైన్ చేయించాడు. లోపలికి కావలసిన ఫర్నిచరు అవన్నీ తీసుకున్నాడు. స్టాఫ్ని రిక్రూట్ చేసుకున్నాడు. కెమెరాలు పెట్టించాడు. తన ఫోన్కి కూడా ఉండేలాగా కనెక్ట్ చేయించాడు. జ్యోతిని నువ్వు చెయ్యొద్దు, చేయించటం నేర్చుకోమని చెప్పాడు. ఆ తర్వాత ప్రతిరోజు కూడా ఆఫీస్ అయిపోగానే వచ్చి ఒక 2 గంటలు బొటిక్లో కూర్చొని బొటిక్ ఎలా సాగుతుంది ఏంటి అనేది చూసుకునేవాడు. 1 సంవత్సర కాలంలో అర్జున్ సపోర్ట్తో స్టాఫ్ అంతా యూనిఫామ్లో ఉండాలి. ఎక్కడికక్కడ అప్డేటెడ్ డిజైన్స్ గురించి చాలా వర్క్ చేసే, చాలా హెల్ప్ చేసేవాడు జ్యోతికి కూడా అర్జున్. ఎలా ఉంటుందో నీకింత ఓపిక, ప్యాషన్ అంతే అంటే ఏం ప్యాషను ఏంటో అని నవ్వేసేదే. సంవత్సరంలో జ్యోతి బొటిక్ బాగా డెవలప్ అయిపోయింది. అర్జున్ ఎప్పుడు ప్రాఫిట్ల గురించి, ఇన్కమ్ల గురించి జ్యోతిని అడగడు. వచ్చిన అమౌంట్ ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఇచ్చాడు, అందులో వేసుకోమని చెప్తాడు. అది కాకుండా అంతకుముందు అర్జున్
అర్జున్ది ఒక పాత అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్లో అంతకుముందు కొంత డబ్బులు వేసి తను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వాడుకోమని జ్యోతికి ఇచ్చాడు. ఆ అకౌంటు జ్యోతి దగ్గరే ఉంటుంది. ఇక అర్జున్ పాత సిమ్ము జ్యోతే వాడుద్దే. అర్జున్ ఇప్పుడు అసలు ఎవరితోనూ అటాచ్మెంట్లో ఉండకూడదని తన వాళ్ళ నెంబర్లన్నీ బ్లాక్ చేసి అవతల పడేసి తను కొత్త సిమ్ము తీసేసుకున్నాడు. జ్యోతి మాత్రం జ్ఞాపకంగా ఉంటుందని తన ఫోన్లో సెకండ్ సిమ్ కింద వేసుకుందే అర్జున్ పాత సిమ్ము. అందులో మన మెమరీస్ ఉన్నాయి, పారేయొద్దు ప్లీజ్ అని. దాంతో అర్జున్ ఆ సిమ్ము జ్యోతికి ఇచ్చేశాడు. ఆ తరువాత ఇలా వాళ్ళ లైఫ్ గడిచిపోతూ అర్జున్ ఇంకా ఎదుగుతూ అర్జున్కి ఫారెన్ ట్రిప్పులు బాగా పడేవే. వెళ్ళేటప్పుడు తను వెళ్ళేటటువంటి ప్రతి ట్రిప్కి కూడా మ్యాక్స్ వైఫ్ని తీసుకెళ్ళటానికి ట్రై చేసేవాడు. అలా ఇద్దరూ కలిసే వెళ్ళేవాళ్ళు. బొట్టికి కట్టేయటానికి ఓపెన్ చేయటానికి ఒక అమ్మాయిని, నమ్మకమైన అమ్మాయిని అపాయింట్ చేశాడు అర్జున్. ఆ టెన్షన్ జ్యోతికి లేదు. నమ్మకమైన వాళ్ళనే పెట్టుకున్నారు స్టాఫ్ అందరినీ కూడాను. వాళ్ళని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూనే ఉండేవాడు అర్జున్. ఇక ఆ తరువాత మరీ తను మాత్రమే వెళ్ళాల్సిన చోటు, జ్యోతి వెళ్ళకూడని చోటు అన్నప్పుడు, తన్ని తీసుకెళ్ళటం కుదరని చోటు అన్నప్పుడు మాత్రం ఫోన్ చేస్తూ, మెసేజ్ పెడుతూ, మెయిల్స్ చేస్తూ ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉంటూ నెల రోజులని ఇచ్చిన వర్క్ కూడా 15 రోజుల్లో పూర్తి చేసుకొని వచ్చేసే మాంత్రికుడు కాబట్టి చాలా ఫాస్ట్గా వస్తూ పెళ్ళానికి ఆ గిఫ్ట్లని అయ్యని ఇయని తీసుకొచ్చే ఆ అమ్మాయిని మాత్రం నిజం చెప్పాలంటే ఒక దేవతలాగే ఆకాశం నుంచి దిగొచ్చినట్టే చూసుకునేవాడు, దేవకన్యలాగా అర్జున్. అయితే జ్యోతి ఒక రోజున కూర్చొని ఆలోచించుకోవటం మొదలుపెట్టింది. ప్రతిరోజు ఏదో ఒక క్షణంలో అత్తామామలు అన్న మాటలు, ఆడపడుచు అన్న మాటలు, మరిదన్న మాటలు గుర్తొస్తూనే ఉంటాయి. విత్తు మాదని, మొక్క మాదని, ఫలాలు నువ్వు తిన్నావని, నువ్వు నాశనం అయిపోతావని, నువ్వు గొడ్రాలు అయిపోతావని, మా కొడుకుని మాకు దూరం చేశావని, నువ్వు పిల్లా పాప లేకుండా పోతావని, అమ్మా నాన్నల్ని ఆష్టత పెట్టావని కడుపు మీద కొట్టుకొని వాళ్ళు పెట్టిన శాపాలు గుర్తుకొచ్చి చాలా బాధపడేదే. నేనే నిజంగా వాళ్ళ అబ్బాయిని వాళ్ళకి దూరం చేశానా, నేననే దాన్నే తన లైఫ్లోకి రాకుండా ఉండుంటే వాళ్ళందరూ బాగానే ఉండేవాళ్ళ అని రోజు కాసేపు ఆలోచించుకొని, ఏంటి ఆలోచిస్తున్నావు అని అర్జున్ అనగానే, ఆహా ఏం లేదు అనేదే. ఎందుకంటే ఈ ఇన్నాళ్లలో అర్జున్ వాళ్ళ టాపిక్ తేవటం కానీ, మా వాళ్ళు ఎలా ఉన్నారో అంటం కానీ, మా అమ్మ గుర్తొస్తుంది, మా నాన్న గుర్తొస్తున్నాడు, మా చెల్లి గుర్తొస్తుంది అనే మాటలు మాట్లాడటం కానీ అలాంటివి ఎప్పుడూ తీసుకురాడు టాపిక్స్ జ్యోతి దగ్గర. అర్జున్ నిజంగా చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు కొన్ని విషయాల్లో. సెల్ఫ్ రెస్పెక్ట్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఆ తర్వాత జ్యోతి ఒక రోజున కూర్చొని ఆలోచించిందే, వాళ్ళ లైఫ్లో తన వల్ల నాశనం కాకూడదు. ఇప్పుడు కరెక్ట్గా అర్జున్ వాళ్ళ తమ్ముడిదే ఇంటర్మీడియట్ అయిపోయి ఉంటుంది. న్యాయ ప్రకారం అయితే అర్జున్ ఇంజనీరింగ్ చదివిస్తాడనేగా వాళ్ళు అనుకున్నారు. వాళ్ళ చెల్లెలు నెక్స్ట్ డిగ్రీలో చేరుతా ఉండుంటుంది. వాళ్ళ అమ్మా నాన్నల లైఫ్ల గురించి కూడా ఆలోచించాల్సిందే అర్జునేనని కదా వాళ్ళు అన్నారు. ఎటు బొటిక్ మీద వచ్చేటటువంటి ప్రాఫిట్స్ డబల్ వస్తున్నాయి. అంతా అర్జున్కి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. కొంత అకౌంట్లో వేసినా కొంత వాళ్ళకు పంపిస్తే పోద్ది అని చెప్పి అర్జున్ ఇచ్చిన పాత సిమ్ములో ఆల్రెడీ అతని అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి బ్లాక్ లిస్ట్లో ఉన్న వాళ్ళ నెంబర్ని తీసి అందులోకి కొంత అమౌంట్ వేసిందే. వేసేసరికి అకౌంట్లోకి డబ్బులు వచ్చినాయని బ్యాంకుకు వెళ్ళి కనుక్కున్నాడు వెంకట్రావు. కనుక్కుంటే అర్జున్ అనే వాళ్ళు పంపించారని చెప్పారు బ్యాంకు వాళ్ళు. పంపారని చెప్పేపాటికే పెద్దోడు డబ్బులు పంపించాడే అని వెంకట్రావు వచ్చి సత్యవతితో చెప్తే, ఎంతైనా వాడు మన కొడుకు కాదా, ఆ వేశ్య ఆ బ్రోతల్ది వాడిని మాయ చేసి బుట్లో వేసుకొని దాన్ని వశం చేసుకుందయ్యా. లేదంటే గనక మన పిల్లోడు మనకు దూరం అయ్యేవాడా. రక్తం పంచిన అమ్మా నాన్నల కోపంతో 4 మాటలు అన్నాడే కానీ మన మీద వాడికి ప్రేమ ఉండకుండా ఉంటుందా అని ఆ నెంబర్కి వీళ్ళు తిప్పి కాల్ చేసి మాట్లాడదామని ఫోన్ చేశారు. అయితే నేను బిజీగా ఉన్నానని, మాట్లాడటం కుదరదని, ఏదైనా అవసరమైతే మెసేజ్ చేయమనమని మెసేజ్లు పెట్టి నేను పంపానంటే మీరు ఎటు తీసుకోరు. పైగా నేను పంపటం మీరు తప్పుగా భావించవచ్చు. మీ అబ్బాయి పంపించాడంటే మాత్రం మీరు తీసుకుంటారని నాకు తెలుసు. నాకెటు అమ్మా నాన్న లేరు. మీరు నా తల్లిదండ్రులు లాంటి వారే అనుకున్నాను. మీరు హ్యాపీగా ఉండాలి అనుకొని ఆ తర్వాత అలా మెసేజ్ పెట్టింది జ్యోతి. పెడితే ఇక ఆ దరిద్రపది పక్కనే ఉంది కావాలా, మన నుంచి అదే వేరు చేసింది కావాలా, మనకు ఫోన్ చేసి మాట్లాడినవదు కావాలా. అందుకే పిల్లాడు మెసేజ్ చేసినట్టున్నాడు. ఇక నుంచి నువ్వు మెసేజ్లే పెట్టవయ్యా
అనే వాళ్ళు ముందు తీసుకెళ్ళి చాలా పెద్ద కాలేజీలో ఇక డొనేషన్లు కట్టి మరి అర్జున్ తమ్ముడు వరుణ్ణి కాలేజీలో చేరుస్తున్నాము ఇంత కావాలని వాళ్ళు సిగ్గు లేకుండా ఓపెన్గానే మెసేజ్లు పెట్టి అడిగేవాళ్ళు డబ్బులు. దాంతో జ్యోతి అర్జున్ అకౌంట్ ద్వారా లక్షలే వేయటం మొదలుపెట్టింది. ఇక అవి పెట్టి ముందు కొడుకుని డొనేషన్లు పడేసి ఇంజనీరింగ్లో చేర్చారు, కూతుర్ని డిగ్రీలో చేర్చారు. ఆ తరువాత వెంకట్రావుకు ఆరోగ్యం బాగాలేదు, ఆపరేషన్ చేయించాలి అనేపాటికి అన్నయ్యకి మెసేజ్ చేయరా, ఇంట్లోకి సరుకులు అన్నయ్యకి మెసేజ్ చేయరా, బట్టలు కొనుక్కోవాలి అన్నయ్యకి మెసేజ్ చేయరా, పండగ వస్తుంది అన్నయ్యకి మెసేజ్ చేయరా, రాఖీ వస్తుంది అన్నయ్యకి మెసేజ్ చేయవే, అలాగే అమ్మకి ఆపరేషన్ చేయించాలి మెసేజ్ చేయవే, బట్టలు కొనాలి మెసేజ్ చేయవే, బంగారం చేయించుకోవాలి మెసేజ్ చేయవే. ఇలా డబ్బులు వాళ్ళు ధనదాహంతో అడుగుతూనే ఉన్నారు. ఏట్లో నుంచి నీళ్లు తోడి పోసినట్టు పోస్తూనే ఉంది జ్యోతి, ఆపకుండా పోస్తూనే ఉంది. దాంతో ఇక ముందెత్తునే రేపొద్దున సిచ్యువేషన్లు ఎలా వస్తాయి అనేది కూడా ప్లాన్ చేసుకొని ఆడపడుచు పెళ్లి కోసం అలాగే అత్తామామల ఫ్యూచర్ కోసం కూడా సేవ్ చేసి అత్తామామలకి మ్యూచువల్లో ఇంత అమౌంట్ అనేసి ఆ పేపర్స్ వాళ్ళకి పోస్ట్లో పంపించింది. లైఫ్ లాంగ్ ఆ డబ్బుల మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేలాగా నెలకు ₹1,00,000 ఏర్పాటు చేసింది. ఆ తర్వాత వాళ్ళు ఇల్లు కావాలి, ఇల్లు కొనుక్కుంటామంటే డబ్బులేసిందే, ఇల్లు కొనుక్కున్నారు. కారు కావాలన్నారు, డబ్బులేసిందే. ఆడపడుచు బంగారానికి డబ్బులేసింది, మరిది బంగారానికి డబ్బులేసింది, మామ బంగారానికి వేసిందే, మరిది బండికి వేసిందే, ఆడపడుచు స్కూటీకి వేసిందే, అత్తగారి బంగారానికి వేసిందే. ఇలా రోజులు గడిచిపోతూ సంవత్సరాలు గడిచిపోతూ అర్జున్తో మాత్రం ఈ ఒక్క విషయాన్ని చెప్పేది కాదు. ఎన్నాళ్ళైనా పెళ్ళైన కొత్తలాగానే ఇప్పుడు అర్జున్ మాత్రం మంత్ యానివర్సరీలు చేస్తూనే ఉంటాడు. 3 months యానివర్సరీలు, 6 months యానివర్సరీలు, ఇద్దరు పుట్టినరోజులు, పెళ్లి రోజు, ట్రిప్పులకు వెళ్ళటం. ఒకవైపున అర్జున్ తన డ్రీమ్స్ కోసం కష్టపడటం, ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టాలో, రూపాయి పెడితే ఎక్కడ మనకు ₹100 వస్తాయో వాటి వేలో ఆలోచించుకుంటూ ఉంటాడు అర్జున్. అలా సంవత్సరాల కాలం గడిచిపోయి వరుణ్దే పెద్ద కాలేజీలో పీజీ కంప్లీట్ అయిపోయి పెద్ద ఎంఎన్సి కంపెనీలో వరుణ్కి జాబ్ కూడా వచ్చేసి ఇప్పుడు అత్తామామలకి మ్యూచువల్లో డబ్బులున్నాయి, ఎవరి మీద ఆధారపడక్కర్లా, సొంత ఇల్లు ఉంది, కారు ఉంది, బంగారం ఉంది, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవీ లేవు, అన్నీ క్లియర్ చేసిందే. ఇక ఆడపడుచుది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఆడపడుచుకి పెళ్ళి కుదురుతుందని, పెళ్ళికి ఇంత కట్నం కావాలని వాళ్ళు అడిగితే తను ఎన్ని సంవత్సరాలుగా ప్లాన్ చేసుకొనే ఉంది కాబట్టి వాళ్ళు అడిగిన డబ్బులు అకౌంట్లో నుంచి పంపించడం కుదరదు కాబట్టి వాటిని ఒక చోటికి రమ్మనమని ఒక బొటిక్లో ఉన్నటువంటి అమ్మాయితో ఇచ్చి పంపించి అర్జున్ సార్ ఇమ్మన్నారని చెప్పమంది. ఆ అమ్మాయికి ఆ బ్యాగులో ఏముందో తెలియదు కదా, పాపం ఆ అమ్మాయి గుడి దగ్గర ఉన్న వేళకి ఆ బ్యాగ్ ఇచ్చేసి వచ్చిన తర్వాత కూతురికి సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేసే చాలా పెద్ద పొజిషన్లో ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్ సంబంధం చూసి కుదుర్చుకున్నారు వీళ్ళు. కుదుర్చుకొని భారీగా కట్న కానుకలు, బంగారాలు, పెళ్లి ఖర్చులు, ఎంగేజ్మెంట్ ఖర్చులు, కూతురు చేసుకోబోయే మొగుడికి కారు, చాలా పెద్ద లెవెల్లోనే మొత్తం ప్లాన్ చేసుకున్నారు. ఈలోపు ఇక్కడ ఇన్నాళ్లుగా తను కలలు కంటున్న కళ నెరవేరినట్టు అర్జున్ బ్లైండ్ ఫోల్డ్స్ కట్టి జ్యోతిని కారులో తీసుకొని వెళ్ళి ఒక పెద్ద ఇంటి ముందు కారు ఆపేసరికి అది నోరు తెరుచుకొని చూసేలాగా ఉంది ఆ ఏరియా. అసలు భూమి మీదే ఇలాంటి ఒక ప్రదేశం ఉందా అనేలాంటి ఒక పాష్ ఏరియాలో, చాలా పెద్ద పెద్ద వివిఐపీలు ఉండే ఏరియాలో అర్జున్ ఇల్లు కొన్నాడు. అది ఎంత ఖరీదుగా ఉందంటే 3rd floor నుంచి కింద 1st floorకి షాండ్లియర్ ఏలాడుతుంది. ఇంట్లో యూనిఫామ్లో పనోళ్ళు ఉన్నారు. ఇక ఆ ఇంట్లో వార్డ్రోబుల నిండా బట్టలు, తన కోసం కొన్న నగలు, బయట తీసుకొని ఉంచిన 2 బ్రాండెడ్ కార్లు. ఎందుకు 2 కార్లు, నీకోటి నాకోటే, మరి పాత కారు అది ఉంటుంది అంటే అది కాదు అంటే ఏది కాదు అన్నాడు. ఆహా, నువ్వే నన్ను పిక్ చేసి డ్రాప్ చేస్తావుగా అనేసరికి ఇల్లు ఎలా ఉంది, నీ ప్రేమలా ఉంది అన్న తర్వాత నేను నా బుల్లి యువరాణి కోసం కొనుక్కున్నానే ఈ ఇల్లు, కాదులే నీ గుండెల్లో నన్ను ఎప్పుడో మహారాణిని చేసేసావు అని కౌగిలించుకున్నాక రారా అనే ఎవరికి తన ఇల్లు కొన్నానని గృహప్రవేశాలని ఆహ్వానాలేమీ పంపలేదు అర్జున్. వాళ్ళ ఇద్దరి వరకే కూర్చొని ఇక సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు కలిసే భోంచేశారు. ఇంట్లో ఎక్కడికక్కడ మిషన్లు, ఎక్కడికక్కడ పనివాళ్ళు, కాస్ట్లీ ఫర్నిచర్లు, బయట కారు, డ్రైవరు,
అసలు గార్డెన్లో మాలి వాచ్మెన్ వాళ్ళదంటూ ఇప్పుడు లెవెల్ కోటీశ్వర్లకి ఈక్వల్గా పెంచేసుకున్నాడు అర్జున్. దానికి తోడు మ్యూచువల్స్లో అని, సైట్ల మీదని, రియల్ ఎస్టేట్ మీదని, ఒకవైపున బిజినెస్లో తన పార్ట్నర్షిప్ని 10% నుంచే ఇప్పుడు 30%కి పెంచుకొచ్చాడు. అటు నుంచి వచ్చే ప్రాఫిట్లని పిల్లల ఫ్యూచర్కి కూడా ప్లాన్ చేసేసి తమ రిటైర్మెంట్కి కూడా ప్లాన్ చేసేసుకున్నాడు. ఇక పిల్లల్ని కందాం అని ప్లాన్ చేసుకుందాం అని అనుకుంటూ ఉండగా ఒక రోజున పెద్దోడు ఇంత చేసినప్పుడు పెళ్ళికి పిలవకపోతే ఏం పద్ధతిగా ఉంటుంది అని సత్యవతి, వెంకట్రావు, వరుణ్ని, మంజరిని వెంట పెట్టుకొని మొత్తానికి ఇప్పుడు వరుణ్ చదువుకున్నాడు, బాగా డెవలప్ అయ్యాడు కాబట్టి ఎన్నాళ్ళ నుంచి ఫోన్లో మెసేజ్లు పెడుతూనే ఉంది కదా జ్యోతి. అలా ఫోన్ది లొకేషన్ కనుక్కున్నారు. లొకేషన్ కనుక్కొని అక్కడికి కారు వేసుకొని బయలుదేరి వచ్చారు. ఎవరు అని అడిగాడు వాచ్మెన్. అడిగితే సార్ని కలవాలి అనేసరికి అర్జున్ ఇంట్లోనే ఉన్నాడు. కూర్చొని ఏదో ఇంగ్లీష్ నావెల్ చదువుకుంటున్నాడు. నీకోసం నేను ఒక స్పెషల్ డిజర్ట్ ప్రిపేర్ చేస్తున్నాను, చాలా కష్టపడి నేర్చుకున్నాను, కిచెన్లోకి వచ్చావంటే ఊరుకోను అనేసరికి నవ్వుతూ కూర్చొని బుక్ చదువుకుంటున్నాడు. పని వాళ్ళంతా సర్వెంట్స్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటే టంగని బెల్లు మోగిందే. పరిగెత్తుకుంటూ వెళ్ళే పనమ్మాయి తలుపు తెరిచి ఎవరు కావాలి సార్, ఎవరు కావాలి మ్యామ్ అని అడిగితే అర్జున్ గారు కావాలి అన్నాడు వరుణ్. అనేసరికి ఒక్క నిమిషం వెయిట్ చేయండి సార్, మీకోసం ఎవరో వచ్చారు. ఎవరు అన్నాడు అర్జున్. అనేసరికి అన్నా మేమే అని పనమ్మాయిని వెనక్కి తోసేసి వరుణ్ వెనకాల మంజరి, ఆ వెనకాలే సత్యవతి, వెంకట్రావు వచ్చారు. వచ్చి రావటంతోనే పెద్దోడా ఎలా ఉన్నావు నాన్న, చెల్లికి పెళ్లి కుదిరిందని నీకు తెలుసు కదా అనే మాట మాట్లాడుతుంటే లోపల పై ప్రాణాలు పైన ఎగిరిపోయి జ్యోతికి డెజర్ట్ కాస్త మాడి పెంకులైపోయిందే. ఇక అయిపోయాను నేను, ఇంకే ఉందో నన్ను చంపేస్తాడు, పెళ్ళైన దగ్గర నుంచి ఆయన దగ్గర నేను ఏ విషయం దాయట్లేదు అనుకుంటున్నాడు, మా ఇద్దరి మధ్య ఏ పొరపొచ్చాలు లేవనుకుంటున్నాడు, నేను ఇంత పెద్ద విషయం దాశానని తెలిస్తే నాకు సమాధి కట్టేస్తాడని జ్యోతి పరిగెత్తుకుంటూ వచ్చింది హాల్లోకి. వచ్చేసరికి సెంట్రలైజ్ ఏసీలో కూడా చెమట్లు పోస్తుంటే భార్య మొహం వైపు అసలే ఆవులిచ్చకుండానే పేగులు లెక్కేసేంత తెలివైన వాడు అర్జున్. అలా చూడటం మొదలు పెడితే అమ్మ నాన్న నిలబడి చెల్లికి పెళ్లి కుదిరిందని నీకు తెలుసుగా అమ్మా, నువ్వే లేకపోతే మేమేమైపోయే వాళ్ళమో పెద్దోడా అని, నువ్వే మాకు ఆపరేషన్లు చేయించావని, తమ్ముడు చదువు పూర్తయిందని, తమ్ముడు పెద్ద పొజిషన్లో ఉన్నాడని, తమ్ముడికి ఉద్యోగం వచ్చిందని, చెల్లెలికి నువ్వు పంపిన కట్నం డబ్బులే బావగారికి ఇచ్చామని, కారు కొన్నామని, బంగారం కొన్నామని. ఇక తల్లి వైపు చూశాడు. పట్టు చీర కట్టి కింద నుంచి పైకి నగలు దిగేసి బయట కారులో వచ్చారని అలా కిటికీలోంచి చూసి కనుక్కున్నాడు. ఆ తర్వాత ఇక వాళ్ళ హంగు, ఆర్భాటం, తండ్రి హ్యాండ్ చైను, ఉంగరాలు, బ్రాండెడ్ బట్టలు తమ్ముడు వేసుకున్నాయి, చెల్లెలు వేసుకున్నాయి బ్రాండ్ బట్టలు, అవన్నీ చూసి చెల్లెలు కాస్ట్లీ హ్యాండ్ బ్యాగులు, అమ్మ చేతిలో వ్యాలెట్, అవన్నీ చూస్తూ వీళ్ళు మాట్లాడే మొత్తం పూసగుచ్చినట్టు వాళ్ళు ఏదో చెప్తున్నట్టు ఏ టు జెడ్ దాకా చెప్పేపాటికి జ్యోతికి ముచ్చమట్లు పోసుకొచ్చేసినాయి. దాంతో నిన్ను పెళ్ళికి పిలుద్దామని వచ్చామయ్యా, నువ్వొక్కడివి వస్తే చాలు, నువ్వెవడికి దడవాల్సిన అవసరం లేదో, నువ్వు లేకుండా నీ చెల్లెలు పెళ్ళెలా జరుగుద్దిరా, మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు నాశనమై ఊడ్చుకొని, ఎప్పటికైనా మనం ఒక రక్తం, మనం ఒకటి కాకుండా పోతామా, కులం తక్కువ రక్తంతో కలుషితమైపోయినంత మాత్రాన మన రక్తం మంద కాకుండా పోద్దా ఏంటయ్యా, ఎప్పటికీ మేము బతుకున్నంతకాలం ఇక్కడున్న కొందరిని మేము ఒప్పుకోలేమేమో కానీ నువ్వెప్పటికీ మా బిడ్డవేనో అంటూ ఉండగా వరుణ్ అలా నుంచోనే తప్పకుండా రా అన్నయ్య పెళ్ళికి, నువ్వు మాత్రమే రా అన్న, అడ్డమైన వాటిని తీసుకొని రాబాకు, మా దృష్టిలో ఎప్పుడో సచ్చినయ్యే, నువ్వు మాత్రమే ఉన్నావనే, ఇంట్లో ఆడవాళ్లే లేనట్టుగా, ఏదో జ్యోతి విధవైనట్టుగా, అర్జున్ పెళ్ళాం సచ్చిన విధవం ఉండడైనట్టుగా వెళ్ళి బయట గడపకి బొట్టు పెట్టి శుభలేఖ అర్జున్ చేతికిచ్చారు. ఆ శుభలేఖనే అలా విసిరేస్తే వెళ్ళి టీపాయ్ మీద పడిందే. పడంగానే జ్యోతి చేతిలో నుంచి ఒక్కలాగు లాక్కుంటే ఫోను చేతిలోకి వచ్చేపాటికి ఫోన్ ఆన్ చేసి చూశాడు. ఇప్పటి వరకు డే 1 నుంచి మొత్తం వాళ్ళతో చేసిన చాట్లు, వాళ్ళకు పంపించిన అన్లిమిటెడ్ అమౌంట్లు, వాళ్ళకి చేసిన సెటిల్మెంట్లు, మ్యూచువల్స్లో వాళ్ళకి వేసిన డబ్బులు, కట్నాలకు పంపిన డబ్బులు, తమ్ముడికి కట్టిన ఫీజులు రిసిప్ట్లు మొత్తం చూసే జ్యోతిని లాగి దవడబెట్టి తీస్తే వెళ్ళి సోఫాలో పడిందే. పడేసరికి
ఒక్కసారే షాక్ అయి అదిరిపోయి చూశారు అర్జున్ వైపు. వీళ్ళేదో మాట్లాడబోతుంటే మాట్లాడొద్దని వరుణ్ చేత్తోనే వీళ్ళని అదిలించి ఆపేశాడు. ఆపేసిన తర్వాత నేను మీకు డబ్బులేసానా? ఎప్పటికీ జరగని పని అదే. నేను ఆ రోజు ఈ రోజు ఏ రోజు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్కి మాత్రమే నేను మొదటి స్థానాన్ని ఇస్తాను. మీకు డబ్బులేసింది ఈ బుద్ధి లేని అడ్డగాడిద నేను కాదు. నాకు రెస్పెక్ట్ లేని చోట, విలువ లేని చోట అది నాకు ఇవ్వని మీలాంటి వాళ్ళు నా లైఫ్లోకి రావాలనే, మీలాంటి వాళ్ళకి నేనేదో హెల్ప్ చేయాలని నేను ఎప్పుడూ అనుకోను. ఒకవేళ చేసినా వెనక ముందు ఆలోచించుకోకుండా ఇలా కోట్ల రూపాయలు ఖరీదైన ముష్టోళ్ళ మీరేమైనా నేను దానాలు ధర్మాలు చేసుకోవటానికి ఏం వదిలారే మీరు? అసలు ఏమి ఇవ్వలేదు. ఇది ఇంకా వాడి లైఫ్ సెటిల్ చేయించుకున్నారు, దీని లైఫ్ సెటిల్ చేయించుకున్నారు, మీ రిటైర్మెంట్ ప్లాన్ చేయించుకున్నారు, ఇల్లు కొనుక్కున్నారు, కారు కొనుక్కున్నారు, బంగారాలు కొనుక్కున్నారు. అంతా దాంట్లో ఏంటంటే నేనేమైనా పెళ్ళాం సచ్చిన విడో ఫెలోనా, ఇదేమైనా మొగుడు సచ్చిన విడోనా? వెళ్ళి ఇదే లేదనే గడపకి బొట్టు పెట్టి వచ్చి నాకు శుభలేఖ ఇవ్వటానికి వచ్చావా? నేను ఏ రోజుకి కూడా ప్రాణాలతో ఉన్నంత వరకే ఎప్పుడో మీరు నేను సచ్చానన్నారో అదే రోజున మీరు నాకు సచ్చారని వచ్చి డిసైడ్ అయ్యే బ్రతుకుతున్నాను నేను. ఎన్నాళ్ళ తర్వాత ఇల్లు వెతుక్కుంటూ వచ్చారంటే నిజంగా మారారేమో, సారీ చెప్పడానికి వచ్చారేమో అనే ఒక్క క్షణం పాటు నా మనసు భ్రమపడినా మీరు నన్ను అలా పడనివ్వరు. ఎందుకంటే మీలో ఒరిజినాలిటీలు బయటకు వచ్చేస్తాయి. ఏంటి కులం కాని దాంతో నా రక్తం కలుషితమైందా? మరి అది పంపించిన డబ్బులు కలుషితం అవ్వలేదా? అది పంపించిన దాని బొట్టికి పెట్టి ఆ బొట్టికి మీద వచ్చిన లాభాలు పంపించిందే. ఏమే బుద్ధికి ఉందా లేదా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? బుద్ధి లేనిదానా? బొట్టికి అన్నావని బొట్టికి పెట్టించాను. అమాయకురాలివని నీ ప్రాఫిట్స్ హస్బెండ్గా నేను ఆశించకూడదని లెక్కలు చూసుకోకపోవటం నా తప్ప. అలా అని నిన్ను ఎవడికి పడితే వాడికి, ఎవత్తికి పడితే దానికి, ఎంత పడితే అంత నీ ఇష్టం వచ్చినంత ఇమ్మనమని నా పర్మిషన్ లేకుండా ఎవడు చెప్పాడే నీకు? నేను హస్బెండ్ అని మర్చిపోయావా? లేకపోతే నీ ఇష్టానికి నువ్వు ఎవరికైనా పని చేసుకోవచ్చులే అనుకున్నావా? అసలు ఏ లెక్కన పెట్టావే నాకు అర్థం కాలేదు ఈ పెట్టుబడి. నువ్వు అసలు తిప్పి ఒక్క రూపాయి కూడా మనకి వచ్చేదేమీ లేనటువంటి పెట్టుబడి కదా నువ్వు పెట్టిందే. సరే, నువ్వు పెట్టుబడి పెట్టావు, వీళ్ళనంత చూసావు, చూసినందుకు నీకు వచ్చినటువంటి ప్రాఫిట్ ఏంటి? నువ్వు సచ్చావనే పేరా? నువ్వు లేవని వాళ్ళు గడపకు పెట్టిన బొట్ట? నువ్వు రావక్కర్లేదు పెళ్ళికి, నేను వస్తే చాలని నన్ను వాళ్ళు పిలవటమా? ఆ రోజు ఈ రోజు ఏ రోజు అది వేరు నేను వేరు ఎలా అవుతాం? అది నా భార్య అయినప్పుడు నా రక్తంలో దాని రక్తం కలిసిపోయిన తర్వాత అది నేను వేరు వేరెలా అవుతాం? ఓ కోడలు పగ కొడుకు మంచి, అల్లుడు పగ కూతురు మంచి. ఏం కాన్సెప్ట్లే ఇవే? చెప్పు తీసుకొని కొడితే 32 పళ్ళు రాలిపోతాయి ఇంకొక 10 నిమిషాల పాటు ఇక్కడ ఎవరైనా నిలబడితే. రే, నీ అమ్మ బాబుని నీ చెల్లెల్ని తీసుకొని ముందిక్కడి నుంచి వెళ్ళు. బాగానే ప్రాఫిట్లు పొందారుగా, బాగానే లాభాలు పొందారుగా, నేను మీకు డబ్బులు పంపించటం ఏంటి? మళ్ళీ జన్మెత్తినా సరే నేను ఆ పని ఏ రోజుకి చెయ్యను. ఇక నుంచి ఒక్క రూపాయి కూడా నీకు మా నుంచి రాదు. రావాల్సిన అవసరం కూడా మీకు ఎటు లేదనుకోండి. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనుషుల్ని మనసుల్ని అర్థం చేసుకోవటం మీకు ఈ జన్మకి చేత కాదు. మీలాంటి వాళ్ళతో బంధాలు బంధుత్వాలు పెంచుకోవటం అంటే నాకు అసహ్యం. ముందు వాచ్మెన్ వీళ్ళని బయటికి గెంట్ అవతల పడే, సర్వెంట్స్ ముందు 5 నిమిషాల్లో నాకు ఇక్కడ ప్లేస్ క్లియర్ అయిపోవాలి అనేసరికి పనివాళ్ళు మీరు వెళ్ళిపోండి మేడం, మీరు వెళ్ళిపోండి సార్, సార్ ఊరుకోరు, సార్కి కోపం వచ్చిందంటే మా ఉద్యోగాలు ఊడిపోతాయనే వాచ్మెన్ పదండి పదండి అమ్మా, పదండి బాబు అనేసరికి ముందిక్కడి నుంచి పదండి అనే అవాక్ అయిపోయి నోట్లోంచి మాట రాక, కోడలు డబ్బులు పంపించడం ఏంటో అర్థం కాక కొడుకు అలా మాట్లాడేపాటికే మూసుకొని కారెక్కి బయలుదేరిపోయారు. ఆ తరువాత అర్జున్ జ్యోతి చేయి పట్టుకొని బెడ్రూమ్లోకి ఈడ్చుకెళ్ళాడు. ఈడ్చుకెళ్ళిన తర్వాత ఇక అలా కూర్చుండిపోయాడు. మొహం అంతా ఎర్రగా అయిపోయింది, కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. వెళ్ళి అర్జున్కి సారీ చెప్పి అర్జున్ భుజం మీద పడుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. సారీ అనేలోపు ఐఎమ్ సారీ, కొట్టకుండా ఉండాల్సిందే అనేపాటికి బ్యామ్ అని నోరు తెరిచి ఏడ్చి, నాకు అమ్మ నాన్న లేరురా, నాకు అక్క చెల్లి అన్న తమ్ముడు ఎవరు లేరు, నువ్వు
వాళ్ళని పట్టించుకుంటావని, వాళ్ళ గురించే చూస్తావని వాళ్ళు ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. నేనుగా నా డబ్బులుగా ఇస్తే వాళ్ళు తీసుకోరేమోనని నీ పేరు మీదుగా పంపించాను. తీసుకున్నారు. వాళ్ళకి ఆ డబ్బులు నచ్చాయి, నేనే నచ్చలేదు. పర్వాలేదులే, వాళ్ళైతే బాగున్నారుగా. వాళ్ళు ఈరోజు ఎవరి మీద ఆధారపడక్కర్లేదుగా, మన శాపనార్థాలు పెట్టక్కర్లేదుగా, వాళ్ళ లైఫ్లో హ్యాపీగా సెటిల్ అయినాయిగా. అంతకన్నా ఏం కావాలే అన్న తర్వాత నీ అమాయకత్వాన్ని, నీ మంచితనాన్ని డిజర్వ్ చేసుకునే వాళ్ళు కాదురా వాళ్ళు. నీకో విషయం చెప్పమంటావా? ఎప్పుడూ కూడా అతి సర్వత్రా వర్జయేత్ అంటారు పెద్దవాళ్ళు. అపాత్ర దానాలు చెయ్యకూడదు. మనం దానం ఇచ్చే వాళ్ళకి కూడా ఒక అర్హత ఉండాలి తీసుకోవటానికే. వాళ్ళేంటో తెలుసా? కేవలం మనీ మైండెడ్ పర్సన్స్. వాళ్ళు ఈరోజు కూడా బంధాలు బంధుత్వాలు కలుపుకొని వచ్చిందే డబ్బుల కోసమే కానీ నా మీద ప్రేమతో కాదే పిచ్చిదానా. నీకు అది నేను ఎంత చెప్పినా అర్థం కాదు అని భార్యని దగ్గరికి తీసుకొని పిచ్చి పనులు చేయకు. ఇక నుంచి బొటిక్ అమౌంట్ ఎప్పటికప్పుడు నేను లెక్క చూసుకుంటాను అంటే నేనేం వెయ్యనులే ఇంకా అందే. అన్న తర్వాత పర్లేదు, ఎందుకు ఇక నుంచి నా అకౌంట్ కనెక్ట్ చేసేస్తాను బొటిక్ అమౌంట్, ఏ రోజు ఆ రోజు ఇక నుంచి నా అకౌంట్కి వచ్చేస్తాయిలే అనేపాటికి అననట్టే ఉంటావు, చెప్పనట్టే ఉంటావు, చేయనట్టే ఉంటావు. డిసైడ్ మాత్రం బాగానే చేసేస్తావు. డిసైడ్ చేయట్లేదు. నీ మంచితనాన్ని అవకాశవాదంగా చేతగాంతనంగా తీసుకొని ఆ గడప మీద వాళ్ళు పెట్టిన బొట్టు సర్వెంట్ని పిలిచి ఆ బొట్టు మీద మిర్రర్ వేయించి అంతవరకు ఫ్రేమ్ జాన్సరా అంటే ఎందుకు అంది జ్యోతి. నువ్వు బతికున్నంతకాలం అది అలాగే ఉండాలి. నీ స్థానం వాళ్ళు ఏంటనేది గుర్తు చేసి వెళ్ళారు కదా, అది రోజు నువ్వు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూస్తూనే ఉండాలి. ఎందుకు నన్ను ఇలా చేస్తావు నువ్వు? లేదు, నాకు గుర్తుండాలి కదా. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అని తెలిసి కూడా నువ్వు కామెడీ వేషాలు వేసావు కదా, నీకు కూడా తెలియాలి. రేపు మన పిల్లలకు కూడా ఆ బొట్టు చూపించి కూర్చోబెట్టి చెప్తా కదా నీ గురించి అనే పాటికి ఇక అలా తలంచుకుంటే నిజంగానే ఫ్రేమ్ చేయించేశాడు. అంతవరకు కదలకుండా, ఎన్ని సంవత్సరాలున్నా చెక్కు చెదరకుండా. ఆ బొట్టు వైపు చూసినప్పుడల్లా జ్యోతి అది తీయించొచ్చుగా అంటే లేదురా, నేనేదైనా మాట అన్నానంటే ఆ మాటకు అలా ఫిక్స్ అయిపోతానని తెల్లారి నుంచే అకౌంట్ డిపార్ట్మెంట్లో ఒక అమ్మాయిని బిల్ సెక్షన్లో పెట్టి తన అకౌంట్కి కనెక్ట్ చేయించేశాడు. దాంతో బొటిక్లో వస్తున్న ప్రతి రూపాయి ప్రతి బిల్లు అర్జున్ అకౌంట్కి వెళ్ళిపోవటం మొదలైంది. దాంతో జ్యోతి చేతిలో ఒక 10,000కు మించి అమౌంట్ ఉంచడం మానేసి జ్యోతి దగ్గర ఉన్నటువంటి ఏదైతే అంతకుముందు అమౌంట్ ఉందో బ్యాంక్ అకౌంట్లో అది కూడా క్లియర్ చేసి తన అకౌంట్కి మార్పిచ్చేశాడు. దాంతో ఇక బొటిక్కి వెళ్ళి వస్తుంది. ఈలోపు పెళ్లి రోజు రానే వచ్చింది మంజరిది దగ్గరికి. అయితే కరెక్ట్గా పెళ్లి రోజున అర్జున్ వెళ్ళకూడదు అనుకున్నాడు. అర్జున్ వెళ్ళలేదు. నువ్వైనా వెళ్ళి రావచ్చుగా అంటే మొన్న ఒకసారే పగిలింది పెళ్ళైన ఎన్ని సంవత్సరాలకి చెంప, ఇంకో సైడ్ పగులుద్ది పిచ్చిబాగుడు బాగితే అనేసి ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి వెళ్ళిన ఎప్పటికప్పుడు జ్యోతి మీద ఇదివరకు ఎప్పుడు బిగ్ బాస్ అయి ఉండేది కాదు, ఇప్పుడు బిగ్ బాస్ ఐసే ఉండటం మొదలైన. జ్యోతి ఎక్కడికి వెళ్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఏం చేస్తుంది, ఎవరో ఆ తప్పు చేస్తుందనో ఎవరితోనో ఏదో చేస్తని కాదు, వాళ్ళతోనే మళ్ళీ కనెక్షన్ పెట్టుకొని ఏమైనా డబ్బులు లాంటివి ఇస్తుందేమోనని తన అనుమానం. ఈలోపు మంజరి మొగుడు తాళి కట్టేటప్పుడు మా అబ్బాయికి ప్రమోషన్ వచ్చింది, మీరు ఇచ్చేటటువంటి కట్నం చాలదో, ఇంకా కట్నం పెంచకపోతే మా అబ్బాయి తాళి కట్టడు, పెళ్ళి ఇక్కడ ఆపేస్తామనేసరికి అర్జున్కి ఫోన్ చేసినా వర్కౌట్ అవ్వదు కాబట్టి జ్యోతిది పాత ఫోన్ నెంబర్ వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి అదే ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మా తప్పు అయిపోయిందమ్మా, మమ్మల్ని క్షమించమ్మా, బుద్ధి లేక ఆ రోజు ఏదేదో మాట్లాడేసాము, మేము పెద్దోడి ఔన్నత్యాన్ని నీ గొప్పతనాన్ని తెలుసుకోలేక మా కొడుకుని కోడల్ని దూరం చేసుకున్నాం, నీ ఆడపడుచు పెళ్ళి ఇలా ఆగిపోయేలా ఉందమ్మా, మండపంలో నీ కాళ్ళు పట్టుకొని నీకు దండం పెడతాను తల్లి, నీ తోబుట్టివే అనుకొని దాన్ని అత్తారింటికి పంపించమ్మా, కలకంట కంట కన్నీరు ఒలికిన సిరి ఇంట నిలవదంట, ఆడపడుచు కన్నీళ్లు నీకు జయమా, అది ఇది అని ఆ అమ్మాయిని ఎమోషనల్గా నొక్కి తొక్కి సారీలు చెప్పి మొత్తానికి ఆ అమ్మాయిని మనీ ఇవ్వటానికి ఒప్పిస్తే
ఇంట్లో ఉన్నటువంటి గోల్డ్ తీసుకెళ్ళి డబ్బులు లేవు కాబట్టి బ్యాంకులో పెట్టి వాళ్ళు అడిగిన అమౌంట్ తీసుకొని ఆ క్యాష్ కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఆ డబ్బులు వియ్యాల వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అర్జున్ కనుక్కోడు తెలుసుకోడు అనుకుంటే జ్యోతి వెనకాలే వచ్చి నిలబడ్డాడు. ఇదే డబ్బులు తను తీసుకొచ్చి ఇవ్వకపోయినా, తను అంతకుముందు మీకు డబ్బులు పంపకపోయినా తను చెడ్డదే, నేను దుర్మార్గుణ్ణి, ఏ రోజు నన్ను చుట్టానికి కూడా మీరు వచ్చి ఉండేవాళ్ళు కాదు. మీకు కావలసింది ఏంటో తెలుసా? డబ్బు. మీకుందేంటో తెలుసా? ధనదాహం. అక్కడ ఉన్న పెళ్లి కొడుకు అమ్మనే, నీ కొడుక్కి ప్రమోషన్లు వచ్చినప్పుడల్లా నువ్వు కట్నాలు పెంచేస్తూ పోతే ఎవడిస్తాడనుకుంటున్నావు? వరకట్నం కేసేసి లోపలికి తోయించానంటే నీ కొడుకు గవర్నమెంట్ జాబు ఊడి అడుక్కు తింటారు, వీధిలో పడి జైల్లోకి వెళ్ళి చెప్పకూడదు తింటా. ఇంకోసారి ఇలాంటి డ్రామాలు ప్లే చేయకు, నా గురించి బాగా తెలియదు నీకు అనేసేపాటికి భయపడిపోయింది. అదే భయపడిపోయిన తర్వాత మూసుకొని తాళి కట్టేసేపోయాడు వాడు. ఆ తర్వాత ఇక మా తప్పైపోయింది పెద్దోడా, క్షమించమంటే మీకు అసలు ఆ మాట అడిగే అర్హతే లేదు. మీరు ఎలాంటి మాటలు మాట్లాడారో, మీరు మాట్లాడిన ఏ ఒక్క మాట నేను మర్చిపోలేదు. ఈరోజు కూడా చూసారా, రోసేసినయే రాసికొస్తాయని, మనం కాళ్ళతో తొక్కిన రాయే మూలరాయే దేవుడి విగ్రహం అవుద్దని నా పెళ్ళామే మీకు గతి అయిందే. మీ నీడ కూడా నా మీద, నా కుటుంబం మీద, నా పిల్లల మీద పడకూడదు. ఈరోజు మీ అమ్మాయి హ్యాపీగా, మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగంలోనే వేరు కాపురం ఉండే అల్లు చూసుకున్నారు. మీ అమ్మాయి లైఫ్ హ్యాపీ కదా, ఏరా నెక్స్ట్ నీ లైఫ్ కూడా హ్యాపీ కదా, మీరెవరి మీద ఆధారపడి బ్రతకక్కర్లేదు కదా. డియర్ లేడీస్ అండ్ జెంట్మెన్, మీకు విషయం తెలుసా? జరిగిన కథ కొన్ని సంవత్సరాలుగా ఇదే. వీళ్ళు నేను పెళ్లి చేసుకొని వచ్చిన రోజు మాట్లాడిన మాటలు ఇవే, మొన్న నా ఇంటికి వచ్చి శుభలేఖిచ్చి మాట్లాడిన మాటలు ఇవే, మళ్ళీ ఇప్పటికిప్పుడు నాకు సారీ చెప్పి నా పెళ్ళాన్ని రమ్మనమని మనీ తీసుకుంటూ వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఇవే అన్న తర్వాత మరి నేనేం చేయాలంట అనేపాటికే అక్కడ ఉన్న వాళ్ళంతా చిచ్చే, బంగారం లాంటి కొడుకు కోడల్ని దూరం చేసుకున్నారు, ఏం బతుకులు మీయి, ఏం మాటలు అసలు, ఆ మాటలు అలాగేనా మాట్లాడేది అనే పాటికే బ్రతిమిలాడినా కూడా ఉండకుండా అర్జున్ అక్కడి నుంచి జ్యోతిని తీసుకొని వెళ్ళిపోయి ఆ గోల్డ్ తాకట్టు పెట్టింది విడిపించుకొని ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని గోల్డ్ ఎత్తుకెళ్ళి లాకర్లో పడేశాడు. ఆ తర్వాత ఇక వరుణ్ సత్యవతి వెంకట్రావుని మంజరి అప్పగింతలైపోయి అత్తారింటికి వెళ్ళి అత్తారింట్లో కాపురం చేసుకుంటూ, వేరు కాపురమే అయినప్పటికీ కూడాను అత్తా కోడళ్ళు ఫోన్లో తిట్టుకుంటూ మొగుడు ఒంటి మీద చెయ్యేస్తూ ఉంటే కాంప్రమైజ్ అయిపోతూ, ఎంతైనా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, వాళ్ళ వరకు వాళ్ళ లైఫ్ సుఖంగా సెటిల్ అయిపోయినట్టేగా. వరుణ్కి ఇక పెద్ద కొడుకు విషయంలో సాధించలేని చిన్న కొడుకు విషయంలో సాధిద్దామని వీళ్ళే సంబంధాలు చుట్టం మొదలు పెడితే ఆ ఉన్న వాటిల్లోనే తనకు తగిన దాన్ని వరుణ్ సెలెక్ట్ చేసుకున్నాడు. వచ్చింది మంజరి లాంటిది కాదు, వరుణ్నే అసలు దూరంగా ట్రాన్స్ఫర్ చేయించేసుకొని వేరు కాపురం తీసుకొని వెళ్ళిపోయిందే. అప్పుడప్పుడు కూడా ఫోన్ చేయనివ్వదు, చేసినా తన ముందే ఫోన్ చేసి మాట్లాడాలి వరుణ్ మీరు చాలా పెద్ద తప్పు చేశారు, అసలు ఫస్ట్ నుంచి కూడా మీకు అంత నోటి దోలా దురద ఎందుకమ్మా, ఎందుకు నాన్న, వాడు పెళ్లి చేసుకొని వచ్చిన రోజు వాడిని వాడి పెళ్ళాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, తర్వాత వదినే గతయ్యి డబ్బులు పంపిందే, ఎలాగోలాగా నెట్టుకొచ్చేసాం కదా, మళ్ళీ శుభలేఖ ఇవ్వటానికి వెళ్ళిన రోజు ఓవర్ యాక్టింగ్ కాకపోతే నువ్వు చెల్లి కలిసి గడపలకు బొట్టు పెట్టడం ఏంటి, శుభలేఖ ఇచ్చి వాడిని ఒక్కడనే రమ్మనమంటమేంటి, మీ అత్తే కదూ మీకు వాళ్ళ తిప్పలు తీసుకొచ్చి వాడికి దూరం చేసేసిందే. నిజానికి ఏంటో తెలుసా, విత్తు మీరు నాటామనుకుంటారో, మొక్కని ఎవడో పెంచాలి మీకు, ఆ మొక్కని దానికై అదే దాని రూట్స్లోకి బలం తెచ్చుకొని పెరిగిన తర్వాత దాని ఫలాన్ని మాత్రం మీరు తినాలనుకుంటారో. మా చదువుల గురించి పట్టించుకొని మీకు మా పెళ్ళిళ్ళ గురించి పట్టించుకునే రైట్ ఎవరిచ్చారు అసలు అనకూడదులే, కానీ ప్రతి దానికి ఎదవసోది, నాకు పద్దాక ఫోన్లు చేయబాకండి అసలు అని వరుణ్ కూడా ఫోన్ పెట్టేశాడు. పెద్ద కొడుకు శాశ్వతంగా దూరం అయిపోయాడు, కూతురు అసలు పట్టించుకోదు, చిన్న కొడుకు ఫోనే చేయొద్దు అనేశాడు. ఇక పెద్ద కొడుకుని, మంచిదైన పెద్ద కోడల్ని తామే దూరం చేసుకున్నామని ఇక అప్పుడప్పుడు మాత్రం పెద్ద కోడలికి ఫోన్ చేసి కొడుక్కి ఫోన్ చేసే ధైర్యం, కొడుకు ఇంటి దరిదాపులకు వెళ్ళే ధైర్యం ఎటు చేయలేక, బాగున్నారా అమ్మ, ఏం చేస్తున్నారు అంటే బాగానే ఉన్నాం, మీరు ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం జాగ్రత్త అని జ్యోతి మాట్లాడుతున్న విషయం అర్జున్కి తెలియదు అనుకుంటుంది, కానీ అర్జున్ ప్రతిదీ కాల్ రికార్డ్స్ వింటూనే ఉంటాడు. జ్యోతి ఎవరితో మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుంది, వాళ్ళు జ్యోతితో ఏం మాట్లాడుతున్నారు
ఉంటారు, అన్నీ గమనిస్తూనే ఉంటాడు. ఈలోపు జ్యోతి ప్రెగ్నెంట్ అయింది. ఫస్ట్ ఒక బాబు, తర్వాత ఒక బాబు పుట్టారు. ఆపరేషన్లు కూడా అయిపోయినాయి. ఆ తర్వాత పిల్లలు పుట్టారని తెలిసే ఆహా చూడాలనుందమ్మా అంటే ఫోటోలు పెట్టిందే. ఫోటోల్లో చూసుకోవటం వరకే. వాళ్ళ లైఫ్లో వాళ్ళు చేసిన తప్పుకే పెద్ద కొడుకు విధించిన శిక్ష అదే. డబ్బులు నేనిస్తానత్తయ్యా అని వెళ్ళి ఆ కళ్యాణ మండపంలో ఆ రోజున జ్యోతి నిలబడకపోతే ఈ రోజున తమ కూతురు బతుకు ఏమైపోయేదో. పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మొహం తిప్పి కూడా వెనక్కు చూసింది లేదు మంజరే. అంతా చదివిస్తే జ్యోతి అంత పెద్ద కాలేజీ నుంచి పాస్ అవుట్ అయిన కొడుకు అంత పెద్ద పొజిషన్లో ఉద్యోగం చేసుకుంటూ వరుణ్ పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఫోనే చెయ్యొద్దని, చివరికి వీళ్ళు సచ్చారా బతికారా అని కూడా ఫోన్ చేయడం. ఇప్పుడు వాళ్ళకి లైఫ్లో మ్యూచువల్లో డబ్బులున్నాయి, వడ్డీలు వస్తున్నాయి, సొంత ఇల్లుంది, కారు ఉంది, ఆరోగ్యంగా ఉన్నారు. కానీ నానే వాళ్ళు లేరు, పలకరించే వాళ్ళు లేరు, దిక్కు లేదు, మొక్కు లేదు. చివరికి చుట్టాలు బంధువులు అంతా కూడా తప్పుల మీద తప్పులు చేసి నిజం చెప్పాలంటే దేవుళ్ళ లాంటి పెద్ద కొడుకుని, దేవత లాంటి పెద్ద కోడల్ని పోగొట్టుకున్నారు. ఇంట్లో కళకళలాడుతూ పిల్లాపాపలతో తిరగాల్సిన ఇంటిని అలా చేసుకొని శ్మశానం లాంటి కొంపని అందంగా అలంకరించుకొని బతికేస్తున్నాం అనుకుంటున్నారు. ఏం బతుకులో మీయే. అలాంటి కోడల్ని కొడుకుని మేమైతే పోగొట్టుకోవమ్మా అనేసి వెళ్ళేపాటికే చేసేదేమీ లేక జీవితాన్ని అలా గడుపుతూ వెళ్ళిపోతున్నారు. అంతా దాంట్లో అర్జున్ ప్రేమలో ఏ లోటు లోపం లేదు. జ్యోతిని పిల్లల్ని ప్రేమగా చూసుకుంటూ జ్యోతి బొట్టికి వెళ్ళొస్తూ అర్జున్ ఆఫీస్కి వెళ్ళొస్తూ దాంతోపాటు చిన్న చిన్న బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి అర్జున్ బాగా డబ్బులు సంపాదించి పిల్లలు స్కూళ్ళకి వెళుతూ వాళ్ళని తననుకున్న కళ ప్రకారం ఓ గ్రేడ్ స్కూల్లో చదివిస్తూ ఇంకా ప్రిన్సిపల్ గారికి చెప్పి కొంతమంది స్టూడెంట్స్కి లైఫ్ ఇచ్చి వాళ్ళని చదివిస్తూ అర్జున్ మాత్రం తన లైఫ్ని తనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకున్న ఈ తరం అబ్బాయే. నిజం చెప్పాలంటే జ్యోతి లాంటి మంచి కోడళ్ళు నిజంగానే అరుదుగా ఉంటారు. అది అర్థం చేసుకోలేక మాణిక్యాల్ని మణుల్ని పోగొట్టుకుంటే చివరికి మిగిలేది జీవితంలో గులకరాళ్లేనేమో. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జే. ఆమ్ని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.